బాబు ఖాళీ నిద్రలేచాడా? మందు చేసినట్టు వీధిని చూస్తేనే తెలుస్తుంది కదా మా ఖాళీ ఇంకా లేవలేదని. అనుకున్నట్టే అయింది. పక్కనే ఉన్న గుడికి 4 వీధులు తిరిగి వెళ్ళాలి. తప్పుతుందా? 4 వీధులు తిరిగినా పర్వాలేదండి, ఇతని దగ్గర ఇరుక్కునే కంటే. ఖాళీ లేచాడా? లేవలేదు. ఏంటి సంగతి? ఆ ఖాళీ ఇంటి పక్కన నాకు 5,000 ఇవ్వాలా? చాలా రోజుల తర్వాత ఇవాళ ఇస్తానన్నాడు. ఇక్కడ చూస్తే ఖాళీ లేగలేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే వీడి దగ్గర పోగొట్టుకొని ఆడవలసి వస్తుంది. దాని బదులు తర్వాత వచ్చి తీసుకుంటాలే. సర్లే. ఎవరయ్యా ఖాళీ? అతను చూస్తే అందరూ భయపడుతున్నారు. ఈ ఏరియాకి అతను రౌడీయా లేక దాదానా? అతను రౌడీ కాదు, కానీ రౌడీ లాంటివాడు. దాదా కాదు, కానీ దాదా లాంటివాడు. మొత్తానికి అతను టైపు. అతను లెగిస్తేనే ప్రాబ్లం. మరి ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో, అది అతను చెప్పడం కంటే అనుభవించిన వాడిని నేను చెబుతాను. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ప్రేమకు మదర్ తెరీసా, తెలివికి అబ్దుల్ కలాం, అందానికి ఐశ్వర్య రాయ్, స్టైల్ కి రజనీకాంత్, స్టెప్స్ కి మదన్. కళ్ళు మెరబెట్లో కొలిపే లైటింగ్, చెవులు హోరెత్తిపోయే సౌండ్, 24 గంటలు నాన్ స్టాప్ సర్వీస్. సందు సందుకి, గొంది గొందికి, మీరు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా, ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్. అబ్బాయి మన ఫైటింగ్ కాదు, లైటింగ్. అబ్బాయి మధ్యలో అడ్రాకు. పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, బర్త్డేలకి, డెత్డేలకి, సభలకు, సన్మానాలకు అన్నిటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సర్వీస్ అందించగల ఏకైక సర్వీస్ ఖాళీ సౌండ్. ఒరే దెబ్బైపోయాం రోయ్. దెబ్బైపోయింది మనం కాదు, ఆ శర్మ గారు పొద్దున్నే ఖాళీ ఆడిపోయి చూశాడు. ఆడి పరిస్థితి ఏమవుద్దో. రే శర్మ, ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నా? రారా బయట. ఖాళీ, నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావా? పొద్దున్నే మా ఖాళీ నిద్ర లేస్తుంటే నీ ఎదవ మొహం చూపెట్టావు. కొత్త యాంప్లిఫైర్ సెట్రా, పెళ్ళిన పేరు కాలిపోయింది. దాని ఖరీదు 5,000, మర్యాదగా 5,000 కక్కు. 5,000 నేను ఇవ్వాలా? లేకపోతే బడ్జెట్ మంత్రి ఇస్తాడా? తప్పైపోయింది ఖాళీ, ఈసారి కుదిలే. ఖాళీ దగ్గర వాయిదాలుండవు, వాయింపుడే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అయితే దీని సంగతి మర్చిపో. ఇదిగో, ముష్టి 5,000 కోసం నా భార్యను తీసుకెళ్తావా? ఏ, నా 5,000కి గాజులు తీసుకెళ్తున్నా, రసీదు పంపిస్తా తీసుకో. రుబాబు కూడా రసీదు ఇస్తారా? రుబాబు కాదు, మార్వాడి రసీదు. డబ్బులు ఇచ్చి గాజులు తెచ్చుకో. ఓహో, అతను లేచేంత వరకు ఇంతేనా? వేరే మార్గం లేదా? ఉంది, ప్రస్తుతానికి ఒకటి ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేశారు కదా, మరి ఎందుకు భయం? లేస్తూనే గాడిదనే చూస్తాడని ఏమిటి గ్యారంటీ? అందుకే అతను లేచాడని కన్ఫర్మ్ అయ్యాకే దర్జాగా తిరిగి. ఖాళీని నిద్ర లేపడానికి గాడిదని కొన్నాం, మరి గాడిదని లేపడానికి దేని కొనాలరా? నువ్వే నువ్వే. లాభం లేదా, చిన్నరాడు పనికిరావు కానీ పెద్దరాడు పట్టరా. ఓకే. ఏంట్రా, ఈ రాయిచి కొడితే గాడి చచ్చిపోతురా, తర్వాత మనం కావాలి. ఎద్దవా వద్దు. అర్చింది చాలే, నోర్మై. నమస్కారం కాలన్నా. ఏంటి బాబా ఇంత లేటు? పొద్దున్నే రెడ్డి గారి ఇంట్లో లైటింగ్ సెటప్ ఉందని తెలుసు కదా. వయసు వస్తే సరిపోదు, గాడిదకున్న బాధ్యత కూడా నేను లేకపోయా. ఊపుకుంటూ వస్తున్నా వాడితో. ఊపుకుంటూ వస్తున్నానా? రోజు సింహంలా వచ్చే మనిషిని కాలు ఇరిపోయి కుంటి కుక్కలా వస్తుంటే ఏం జరిగిందని కూడా అడగ. ఏం జరుగుంటుందిలే, రాత్రి మందు ఎక్కువ ఎవరింటి తలుపు తట్టుంటావు, వాళ్ళు చీపురు కట్ట తిరిగేస్తుంటారు. ఈ నీచైన ఫ్లాష్ బ్యాక్ ని అడగటం, నువ్వు నాకు చెప్పడం అవసరం నాకు ఇది? చాలే కొట్టుకుంది, వేరే పని లేదు. పొద్దు వస్తామని ఇద్దరు కొట్టుకుంటూ చేస్తుంటారు. ఇదిగో 100 ఎందుకు? టిఫిన్ కి. మీకు కాదు, గాడిదకి. గాడిదకే 1 కిలో ఉలవలు, 1 కట్ట గడ్డి, 1 బ్రెడ్ తీసుకురండి. ఒక చిల్లీ సాసు, ఒక టమాటా సాసు వద్దా? అది గాడిద రేసుకురాం అనుకుంటున్నావు. సరే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. మిగిలిందంటే మీరు కూడా టిఫిన్ చేసి రండి, నేను ఇంటికి స్నానం చేసి వస్తా. మిగిలిందా? ఏమి గుర్తు బాబాయ్, మనం కూడా రేపటి నుంచి ఉలవలు, గడ్డి, ఆకులు తినడం అలవాటు చేస్తున్నాం. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఇటీ. కానీ మెయిన్ రోడ్ దగ్గర వెల్కమ్ బోర్డు దగ్గర నుండి మండపం లోపల లైటింగ్ వరకు మొత్తం అయిపోయింది. నువ్వు ఒక్కసారి చెక్ చేసి కనెక్షన్ ఇస్తే మన పని అయిపోద్ది. కనెక్షన్ ఒక్క పైసా కూడా అడ్వాన్స్ తీసుకోకుండా మొత్తం డెకరేషన్ చేసాం. ముందు కలెక్షన్, ఆ తర్వాత కనెక్షన్. బాబాయ్, ఒకసారి పెళ్లి కూతురు తండ్రి కోర్టు ఎక్కడున్నాడు? పెళ్లి పెట్టు. ఇప్పుడు దాకా ఆడి కోసం ఎదిగాను, అక్కడ కనబడలేదు. ఒకసారి మైక్ తీసుకుని పిలు. హలో, మైక్ చెక్ 1 2 3. దయచేసి గౌరవనీయులు పెళ్లి కూతురు తండ్రి గారైన కోటిరెడ్డి గారు ఎక్కడున్నా ఈ మైక్ సెట్ దగ్గర రావాల్సిందిగా శ్రీ కాళీ గారు కోరుతున్నారు. శ్రీ మర్యాద పిలిస్తే రాడిటి. ఒరే కోటిగా, ఎక్కడున్నారా రే? నేను 3 లెక్క పెట్టేలోపు మర్యాదగా నా ముందుకు రాకపోయావో నా సంగతి తెలుసుగా నీకు? కాళీ కాళీ కాళీ, ఏంటి కాళీ?
మైకులు అరిచి నా పరువు తీస్తున్నావు? ఓహో నీకు పొరుగు గురించి కూడా తెలుసా? మండపంలో అడుగు పెట్టగానే డబ్బులు ఇస్తాన్నావుగా, ఏవి? పెళ్లికి చదింపులు వస్తాయి కదా, ఆ డబ్బులు నా చేతిలో పడగానే నీ బాకీ నేను తీర్చేస్తాను. ఏంటి చదివింపు డబ్బులా? అవును కాళీ, ఇలాగే నా నలుగురు అమ్మాయిల పెళ్లిళ్ళు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ ప్రాబ్లం లేకుండా ఇలా వచ్చిన డబ్బులతోనే అందరి బాకీలు తీర్చేశాను. ఇది నా చివరమ్మాయి పెళ్లి, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. నీ బాకీ నేను తీర్చేస్తాను కాళీ. ప్రతి పెళ్లికి అంటే దరిద్ర ప్లానింగ్ లేకపోతే ఒక కూతురు పుట్టగా నీ పెళ్ళంతో చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేయొచ్చుగా. ఇది నా చేతులే ఉంటుంది, ఆ భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు అన్ని ఇస్తాడయా, అండం కూడా ఇస్తాడేంటి, నువ్వు కొనుక్కోవాలి. ఆల్రెడీ చేతులు కాలిపోయాయి, ఇక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాళీ కాళీ తొందరగా కనెక్షన్ ఇవ్వు కాళీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాను. అబ్బా, వస్తున్నానే. సరే కనెక్షన్ ఇచ్చి చెక్ చేయండి. ఎవరా? పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కట్న కానుకలు చదివించుకునే వాళ్ళు చదివించుకోవచ్చు. నువ్వు రాసుకో, మేము తీసుకుంటాం. లేవా ఏ కట్టకాలికలు రావాలి రావాలి రావాలి. చదివింపులు రావాలి. అనిశెట్టి సోమరాజు 1001 రూపాయి. మనోడు ప్లానింగ్ కరెక్టే. అని శెట్టి సోమరాజు గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1001 రూపాయి ఇచ్చి. ఏమన్నా సార్ ఒక్క రూపాయి ఇచ్చేవేంటి? మర్చిపోయేవేంట్రా? నువ్వు చదివించింది 1001 రూపాయి, ఇంకా 1000 రూపాయలు వస్తాయి. భలేవారండి బాబు. కోటిరెడ్డి గారు జనరల్ స్టోర్ లో నా దగ్గర 1000 రూపాయలు సామాన్లు కొన్నాడు. అయితే ఏంటండి, అవి రావని నాకు తెలుసు. అందుకే 1000 మీద 1 రూపాయి ఎక్స్ట్రా వేసి పెళ్లి కూతురు చదివించేసా. వస్తానండి. అన్నం తినకుండా వెళ్ళరా? ఇప్పుడే చదివింపులు మొదలయ్యాయి. ప్లాన్ చేశానమ్మా. నా మొహం చూస్తారేమిటయ్యా? వాయించండి. అందరితోటి ప్లానింగ్ అంటున్నాడు ఏంటి? లక్షల్లో వచ్చేద్ద కట్టం అనుకున్నాడా ఏంటి? బోనియే పెద్ద బొక్క, అడుగు ఇంకోటి వస్తున్నాడు, వాడు ఎంత ఇస్తే అంత నొక్కు. రండి. మాయా వెంకటరత్నం 1116 రాసుకోండి. పాయా వెంకటరత్నం గారు పెళ్లి కూతురు ఆశీర్వదించి 1116 తీసుకో. సార్ డబ్బులు ఇచ్చారండి సార్. డబ్బులా ఇంకేమన్నా? అండర్స్టాండింగ్ ఏంటి రోయ్? కోటిరెడ్డి మా ఇంటి ఫంక్షన్ కి వస్తారా? 1116 చదివిస్తాడు. నేను కోటిరెడ్డికి వెళ్తానా? 1116 చదివిస్తాను. మేమిద్దరం డబ్బులు ఇచ్చి పుచ్చుకో. మాది బావా బామర్తల సరసం. నాకు సరసవాడాలి ఉందా? ఎక్కడ వాడు? కూర్చో. అదిగో క్యాష్ వస్తుంది, క్యాష్. కూల్. గోవిందరెడ్డి 500. చదివింపులు అయిన తర్వాత నా మిగిలిన కట్టిన డబ్బులు మొత్తం ఇస్తానని చెప్పేసి ఇప్పుడేమో మైకి చెట్టు వాళ్ళకి మేళగాళ్ళకే సరిపోయినని చెప్తున్నావు. నా కట్టిన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావా ఏంటి? అవి మాటలు బావగారు, తల తాకట్టు పెట్టేనే సరే వారం రోజుల్లో మీ డబ్బులు ఇచ్చేస్తాను. నీ తల తాకట్టు పెడితే ఎవడు 10 పైసలు కూడా ఎవడో ఏదో సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి చేతులు ఎత్తేద్దామో చూస్తున్నావేమో. ఇదిగో కట్నం డబ్బులు మొత్తం ఇస్తేనే నీ కూతురు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేది. అది మొత్తం ఇచ్చే వరకు నీ ఇంట్లోనే ఉంచుకో. అది కాదన్నయ్య గారు, అబ్బాయి మొక్కం చూసైనా నా కొడుకు తాళి కట్టాక కట్నం డబ్బు పక్కబడింది. ఇక ఈ శని కొట్టింది నా ఇంట్లోకి అడుగు పెడితే మేము మూచెత్తుకోవాల్సిందే. అమ్మాయిని ఇంకో మాట అన్నావు, నాలుగు చీరేస్తా. ఆయన చేసినప్పుడు అమ్మాయిని ఎందుకు తిడతానా? నువ్వెవరు? ఎవడైతే నీకెందుకు నీకు కావాల్సిన డబ్బేగా. నువ్విస్తావా? ఇద్దామనే వచ్చా, అదే ఇంకో చోట అనుకో. నేను ఇచ్చే పద్ధతే వేరే విధంగా ఉంటుంది. వచ్చా నీ కళ్ళకి నేను అడుక్కునే వాళ్ళ కనపడుతున్నానా? వాడికి నీకు పోలిక. వాడు లేదంటే పోతాడు రాను, వాడికంటే నీచాం. పిల్ల తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి డబ్బులు ఇస్తున్నా, తీసుకో. రేయ్ ఇక్కడ అడుక్కోవటం ఆపి. ఇది కాక దసరాకు రింగు కావాలి, దీపావళి చైన్ కావాలని అమ్మాయి కంట తడి పెట్టి చింటికి పంపించావో రింగు పెట్టుకోవడానికి ఫింగర్ ఉండదు, చైన్ వేసుకోవడానికి మెడ ఉండదు. జాగ్రత్త. మర్యాదగా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి. అలాగే. కాళీ, చాలా సంతోషం కాళీ. నా కూతురు కాపురం నిలబెట్టావు. డబ్బు అని వెంటబడుతుంటే డబ్బు మనిషి అని తిట్టుకున్నాను. నీ మనసు బంగారం అని ఈ రోజే తెలిసింది. నీ రుణం ఉంచుకో. వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కాళీ. వద్దులే కోటి, డబ్బులు నేను మీ అమ్మాయికి చదివించాను అనుకో. ఉన్న డబ్బులు నాడు చేతులు పోస్తాడు, మనకు మాత్రం ఈ క్వార్టర్ తీసింది. అదేం సార్, ముగ్గురున్నారు, 2 గ్లాసులు చాలన్నారు. మా వాడు తాగడు. ఆయన తాగరా అండి? గ్లాసులో తాగడు. ఓ, అయ్యో అదేంటి సార్, నీళ్లు కలపకుండానే రా తాగేస్తున్నారు. ఇప్పుడు కలుపుతాడు, 2 లోపల మిక్స్ అయిపోతాయి. నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో. బాబాయ్ గారు, మందు లోపలికి వెళ్ళగానే మన మీద గౌరవం పెరుగుతుంది, మనం కాపాడుకోవాలరా. గౌరవం కాదు, అడిగి ప్లాన్ చేసినట్టున్నాడు. బాబాయ్ నాదొక చిన్న డౌట్. ఏంటది? మందు కొట్టక ముందు మదన్ చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, మందు కొట్టాక చూస్తే ఏంటి 11 వేళ్ళు ఉన్నాయి? 11? ఖాళీ నువ్వు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు. మదన్ చేతికి 10 వేళ్లే ఉన్నాయి. 11 వేళ్లే ఉన్నాయి. ఎంత పందెం? పందెం కాయడానికి నా దగ్గరే ఉంది. కావాలంటే క్వార్టర్ పందెం. బాబాయ్ ఖాళీ తాగేసి పిచ్చిగా వాగుతున్నాడు. నా చేతికి 10 ఏళ్ళు ఉన్నాయి, నా కోట కూడా పందెం పెట్టాయి. ఓకే, మీ ఇద్దరం చెరువు క్వార్టర్ పందెం పెడతావు. నువ్వు ఓడిపోతే మా ఇద్దరికి హాఫ్ ఇవ్వాలి. అది ఓకే, నువ్వు లెక్కెట్టు.
ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 10 ఖాళీ అకౌంట్ లో నువ్వు ఆపు 10 కదా నేను లెక్కెడతా 10 9 8 7 6 6 + 5 ఎంత 11. మరి అదే కదా 1 2 3 4 5 6 7 8 9 10 నేను లెక్కెడతా 10 9 8 7 6 6 + 5 ఎంత 11 మరి అదే కదా నేను దాని చెప్పేది. ఎవర్రా ఇక్కడ ఖాళీ దమ్ముంటే రారా. ఓహో నువ్వేనా? మీ ఏరియాలో అమ్మాయి మీ చేస్తే మా వాళ్ళని కొట్టావా? ఒక్క గుద్దుతే నేల కరుచుకుంటావా? ఏంట్రా మొత్తం 4 అడుగులు కూడా లేవు? నువ్వు కొడితే నేను పడిపోతానా? కొట్రా కొట్రా కొట్రా. ఇంక నువ్వు అవసరం లేదు, అంతా ఖాళీ చూసుకుంటాడు. మనం ఆ మూల కూర్చుని మందు కూడా దందా. మా ఏరియా వాడి మీద చేయేస్తేనే ఊరుకోడరా ఖాళీ, అలాంటిది మా ఏరియా అమ్మాయి మీద చేయేస్తే ఊరుకుంటాను. కొట్టుడు చూస్తే ఖాళీ కొట్టుడని అర్థమైపోయింది. ఇదిగో ఈ బాంబు రాసుకో. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదేంట్రా మీకు? ఉంటే ఇలా చేస్తారా? పండగొచ్చినా పబ్బం వచ్చినా 10 రకాల పిండి వంటలు చేసి కొసరి వడ్డిస్తాను కదరా. కొంచెం కూడా విశ్వాసం లేదురా మీకు? చూడు ఎలా కూర్చున్నారో, సర్కస్ నుంచి తప్పించుకొచ్చిన కోతుల్లాగా. పసిబిడ్డ లాంటి నా కొడుకుని బార్కి తీసుకెళ్తారా? పాలు కూడా తాగడం తెలియని పిల్లాడికి బ్రాంతి తాగిస్తారా? ఊరుకోవమ్మా, నీ కొడుకు మీద ఉన్న మమకారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ మీ వాడికి ఎవ్వరు ఏమీ నరపక్కర్లేదు. మేమన్నా కొద్దిగా నీళ్లు కలుపుకొని తాగుతాం, కానీ మీ వాడు డైరెక్ట్. అయ్యయ్యో పాపం, మందులో నీళ్లు కూడా కలుపుకోవాలని తెలియని అమాయకుడురా నా కొడుకు. అవునమ్మా, నేను దాహం అని అడిగితే కూల్ డ్రింక్ అని చెప్పి నాకు బ్రాందీ ఇచ్చారు. ఇక మీదట ఈ తాగుబోతులతో తిరక్కునా? నవ్వుతున్నావా? ఆవిడంత ఇండీసెంట్ గా తిరుగుతుంటే ఇన్నోసెంట్ లా నటిస్తున్నావా? సిగ్గు శరము రష్ ఉన్నవాడు ఎవరు ఇక్కడ ఉండరు. పదం పదం. నేను ఖాళీ దగ్గర పనిలో చేరినప్పుడే సిగ్గు శరం రోషం అన్ని గొయ్యి గుయ్యిలో పాతిస్తాను. నేను రావు కావంటే ఆత్మాభిమానం ఉన్న మనిషిని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బాబాయ్ నువ్వేం చెప్పినా ఇక్కడ ఉన్నాను నేను. బాబాయ్ ఉన్న ఉద్యోగం కాదని వెళ్తున్నావు, ఇక్కడ నేను తప్పితే నీకు ఎవడి ఉద్యోగం ఏంటి? జాగ్రత్త. ఇచ్చేవాళ్ళ బాయ్ బోర్డు ఉద్యోగం, ఇదేమన్నా పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఏంటి? బాయ్. బాబాయ్ కొంచెం రోషం ఎక్కువే. ఒరేయ్ చేతులు కడుక్కోండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. చేతులు కడుక్కున్నారా? అదేంటి ఇప్పుడే కదా సిగ్గు శరం రోషం అన్నావు? నేను కూడా నీలాగే వాటిని బయట పాతి పెట్టేసి వచ్చా. గేడు వంట. పోలీస్. అయ్యో ఏయ్ ఖాళీ ఆగు, పరిగెత్తొద్దు. నేను చెప్తున్నాను ఆగు. దొరకపోయావు, చాలా చిక్కులు ఎదుర్కొంటావు. నా సంగతి నీకు తెలీదు. ఆగమంటుంటే ఆగు. ఏయ్ దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగిలిస్తారు, కానీ నువ్వు నా మనసుని దోచుకున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను నిన్ను వదలను. నీకు నాకు లవ్ ఏంటే? నువ్వే లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్, నేనే లైట్ పట్టుకునే లోకల్ని. మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? నేను లాఠీ పట్టుకుంది మొన్నే, కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సెట్ పెట్టావే, అప్పటి నుంచే నువ్వంటే లవ్. మన ఇద్దరు కుదరదు కానీ నువ్వు ముందు లే తల్లి. నిన్ను చూసి 10 రోజులైంది. ఒక్క ముద్దివ్వు, లేస్తా. ముద్దేగా ఇచ్చి చేస్తా గానీ నువ్వు ముందు లే. సరే ఇవ్వు ఇవ్వు. నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు ముందు కళ్ళు మూసుకో. చా, కళ్ళు మూసుకుంటే పారిపోదావనా? నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్. ఏంటి మైక్ ఇస్తున్నాడని చూస్తున్నావా? పోలీసు వాడికి టోపీ ఎంత ముఖ్యం, మైక్ సెట్ వాడికి మైక్ ఎంత ముఖ్యం. పట్టుకో, కళ్ళు మూసుకో. సరే ఇవ్వు ఇవ్వు.
అమ్మా వదిలిందిరా బాబు. రేయ్ నీ మైక్ నా దగ్గర వదిలేసావు. అది డమ్మీ మైక్, ఒరిజినల్ మైక్ నా దగ్గరే ఉంది, అది నువ్వే ఉంచుకో. ఎప్పుడో ఒక రోజు దొరక్కపోతావా? పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయి పిలిచిన పలుకవేమి కలలోని నామ స్మరణ మరవచక్కని సామి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? నా పేరు జ్యోతండి. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఏరియాకి వచ్చి 1 వీక్ అయింది. అలాగా, ఎక్కడుంటున్నావు? శివరామ శాస్త్రి గారని వాళ్ళింట్లో అద్దెకుంటున్నాను. ఆహా, ఏం చేస్తుంటావు? పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా? అబ్బే కాదండి, సినిమాలో కోరస్ పాడుతూ ఉంటాను. కోరసా? అదేనండి, సుశీల చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా. ఓహో, అసలు పాడేది వాళ్ళైతే కొసరు పాడేవాళ్ళని కోరస్ అంటారా? నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు. ఆ దేవుడు ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్స్ అండి. ఒరే రాములు, దాక్కుంటావేంట్రా? లే. అదేం లేదమ్మా మరి. ఏంటి రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావట? ఏం ఖాళీతో చెప్పాలా? అయ్యయ్యో వద్దమ్మా, ఖాళీతో చెప్తే నా కాలు వచ్చి ఏరుకొట్టేస్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, దయచేసి చెప్పొద్దమ్మా. ఆ భయం ఉంటే సరే. ఈ ఏరియాలో ఖాళీ పేరు చెప్తేనే హడలమ్మా. కాళీ ఎవరు? మా అబ్బాయే. ఇలాంటి వాళ్ళకి ఖాళీ లాంటి వాళ్ళే కరెక్ట్. సరేనండి, నాకు టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా. నీ పాట ఇంకోసారి వినాలనుంది. అయ్యో తప్పకుండానండి. సీనన్నా అటు చూడు, మిడ్ నైట్ మోహిని. చూడనంత వరకే మిడ్ నైట్, చూశాక గుడ్ నైటే. ఆగో అన్నా పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైప్ ఉంది కదన్నా. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీ గడిది గుడ్డా. పదా, టైం బాగుందన్నా. పొద్దున్నే నాకు ఒకటి జాతకం చెప్పిండ్రా, నీకు మంచి పోరి దొరుకుతుందని. కానీ ఇంత జల్దీ దొరుకుతుందని నాకు తెలియదురా. నడు. వద్దు, నన్ను వదిలేండి. వదలకపోతే ఏం చేస్తావు? ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఎవరితో చెప్తావు? కమిషనర్ తోనా, కలెక్టర్ తోనా? కాళీతో. కాళీతోనా? కాళీకి నీకేం సంబంధం? నేను కాళీ మనిషిని. అక్క తప్పైపోయింది, క్షమించక. కాలంతో చెప్పొద్దక. మీరు వెళ్ళండి అక్క. వచ్చగడ్డి కోసెట్. దీని కొండం కంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది. వెళ్దాం పదా. ఉండండి, అయిపోయింది, అందరం కలిసి కార్లో వెళ్దాం. వద్దురా బాబు, నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం. నువ్వు తర్వాత రారా. కర్మ. ఏయ్, ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? యాక్టింగ్ లొద్దు. మైక్ నాకిచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా? అదేమో నేను ఖాళీ మనిషిని పబ్లిసిటీ చేస్తుందట. చెప్తే తప్పేంటి? ఏరియాలో పసిబిడ్డ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరికీ నేను కావాల్సిన వాడిని. ముసల్ది చెప్తే పర్వాలేదు, కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని. లవ్వరా? ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కావాలంటే చూడు. చేదే రోజు నా వెంటపడి నిన్నేనే లవ్ చేయలేదు, ఎవరో తెలియదు నన్ను ఎలా లవ్ చేస్తాను. ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా? నేను పోలీస్ని, ప్రూఫ్ లేకుండా మాట్లాడు. రేయ్, చూసావుగా, చెప్పు. అవును కాదన్నా, చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది. సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినామన్నా. అన్నా అనకూడదు కానీ స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా. అవన్నీ నేను అడిగానా? ఇప్పుడేమంటావు? నీకు అమ్మాయి తెలుసా? తెలుసన్నా. 25 ఏళ్ళన్నా.
పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా? మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది. అంటే సరుకు బాగా పనిచేస్తుంది అన్నమాట. లేడీస్ నరే అనకూడదు, వస్తే అనాలి. లేడీస్ తో ఫస్ట్ టైం డీల్ చేయటం కదా. అవును, దాని పేరేం చెప్పావు? అనుకుందాం. నీ పేరేంటి? కదన్నా నేను పిలుస్తా. ఓకే సరే. ఏమండి అమ్మా? ఒసేయ్, ఎక్కడ దానుకునేవా? రావా బయటికి. ఓహో, నువ్వేనా అది? నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా? అవునే, మైకు లేకుండానే నా గురించి ఊరంతా కచేరీ చేసేస్తున్నావంట. హలో, ఎవరు మీరు? అన్న ఎవరా? మైకు వీరుడు. తాగు చల్లరు చేస్తారేంటి? నా గురించి మీకు తెలీదు. ఏ, నీ గురించి అంతా తెలుసుకొని వచ్చానే చమత్కార చింతామనే. ఏ, ఏంటా చూస్తారు? పగలగొట్టండి. రెడీ? పడే. వద్దు, అనవసరంగా గొడవ చేయొద్దు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా. ఏ, ఏంటి భయపెడుతున్నావా? ఎవరితో చెప్తా? కాళీతో. నేనే ఆ ఖాళీని. నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు? డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు? సారీ అండి, ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు. ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది. దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు, కానీ కాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు. నాకు సంబంధించి మీరు కూడా దేవుడు లాంటి వారు. అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే? ఎక్స్ట్రా వద్దు, కారణం కరెక్ట్ గా చెప్పిందిగా. పదండి. ఓకే సిస్టర్, గుడ్ నైట్. ఇదిగో ఖాళీ, మైకులు స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు, కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమోడు ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడా? ఆ ఎమ్మెల్యేకి ఏదో షాప్ ఉండాలి కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే. దానికి కలుపు. పెళ్ళాక షాప్కి. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదన్నాడు సార్. ఇది మండే లాగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావురా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం. అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడ్రా? ఎవడిక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడవాడో? నువ్వెవడ్రా? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేళ్లతో చిటికలేయగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అది లారీలో సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంట. నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు, నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో ఎవ్వడూ చెప్పక్కర్లా. అది నా పవర్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్ములో ఉండి నన్ను రెచ్చగొడుతున్నావే. సిమెంట్ బస్తాలు బండ్లు సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు, సిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు. మనకి కోల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5,000 రెట్లు పోతాయి. అందుకని ఫేస్లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కారెక్కి తెలివితేటలు చూపించారని ముచ్చిపోకు.
నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. కాళీ ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్లో నా వాట కూడా 5 ఏళ్ళు ఉంది. అందుకే ఇది బయలుదేరు. పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు. ఎమ్మెల్యే మనుషులను కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగేది దాని గురించి కాదు. నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్దు అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా. ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగో ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కో. టైం వేస్ట్ చేయకుదా చూడు. ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా. మరి ఈ అమ్మాయి అంకలం వస్తుండేంరా. నమస్తే కాలం. ఏంట్రా అమ్మాయితో? అబ్బే ఏం లేదనా. అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా. అంత లోపల మీరు వచ్చిండ్రానా? వస్తామనా? బడిది అంట. ఇంటికేగా రండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయటానికి టైం లేదు. పర్లేదు రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఇక్కడి నుంచైనా తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య? నా కార్ పేరండి. సరే ఇస్తాను, లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా, టీయా? కిరసనాలు ఇవ్వండి చాలు. అది కార్కి ఓకే అండి. నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు. అన్ని చోట్ల వెతికారా?
అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు, రైల్వే ట్రాక్లు, సందులు, గొంతులు, నూతులు, చెరువులు అన్నీ వెతికొచ్చాం. అయినా లాభం లేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి బాబాయ్ ఏమైంది? రోజు మన ఖాళీ నిద్రలేపే గాడిద తప్పిపోయిందిరా. గాడిద కనపడటం లేదా? ఏంటయ్యా ఎక్కడ నిలబడ్డారు? తలో దిక్కుకు వెళ్ళి వెతకండి అయ్యా, లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు తన్నులు తప్పు. వెళ్ళండి అయ్యా, అన్ని దిక్కులు వెతకండి. అమ్మా ఆడ మొగ తేడా చూడమ్మా, వెళ్ళండి అమ్మా వెళ్ళండి. బాబాయ్ అది మధ్య ఒకలా మూలుగుతుంది, అదేమో కొంప తీసి మూడులో ఉందంటవా? బహుశా అదే అయి ఉంటుందిరా. అందుకే దానికి తోడుగా ఒక మగ్గాడిదని కొన్నారా అని చెప్పాను. నువ్వు వెళ్ళలేదు. ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటది? ఏ నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా. కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది. ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో. కాళీగారు ఉన్నారా? ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. కొంచెం లేపుతారా? దానికి బదులు కొంచెం విషయం తాగి చచ్చిపోతాం. ఎందుకలా భయపడతారు? నేను లేపనా? ఏ మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా? అదేం కాదు, ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా, దాన్ని రిపేర్ చేయించారు. రిపేర్ చేయించాడా? మన ఆడికి పగలగొట్టడం కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే. సరే నేనే వెళ్ళి లేపుతాను. నేను చెప్పేది ఈ రోజు మన గండం గడిచిపోయింది, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. కాళీగారు, కాళీగారు. బండరాయి మీద పడ్డ పక్కకు దిగబడుకునే రకం. కాళీగారు కాళీగారు అంటే లేస్తాడా? నాకు నమ్మకం లేదు, మనం వెళ్ళి లేపాల్సిందే. ఎవడరా అదే? థ్యాంక్స్ అండి. దేనికండి? అది కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తానండి. ఏంటలా షాక్ అయి ఉండిపోయావు? బాబాయ్ ఈరోజు లేవగానే ఓ అందమైన మొహం చూశాను. కానీ ఏం లాభం, ఓ బ్యాడ్ న్యూస్. ఏంటది? నువ్వు అమ్మాయి మొహం చూసావు, మన బంగారు గాడిద గారు పారిపోయారు. గాడిద పారిపోవటానికి అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే. గాడిద విషయం మర్చిపోయాడు, సీన్ వదిలిపోయింది. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు. గాడిద లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి. మంచం తీసి లోపలే. మర్చిపోలేదు, మనకే పెట్టాడు ఫిట్టింగ్. రే సేట్ ఏంటి పొద్దున ఇటు వస్తున్నాడు? నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకట్టు పెట్టారా? రాసేట్ రా కూర్చో. ఏంటి పొద్దున ఇటు వచ్చావు? ఏం లేదు, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది, ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని. సెట్ నువ్వేం కంగారు పడద్దు. షామియానా సెటప్, లైట్ సెటప్, మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం. అవన్నీ వేరే చోట ఆర్డర్ ఇచ్చాను, నువ్వు ట్యూబ్లైట్లు మాత్రం ఇస్తే చాలు. ఎన్ని లైట్లు కావాలా? 1 కిలోమీటర్ పొడవునా రోడ్డుకు 2 వైపులా ట్యూబ్లైట్స్ వేయాలి. స్ట్రీట్ అంతా ధగధగలాడిపోవాలి. ఇదిగో అడ్వాన్స్ గా 10,000 తీసుకో, మిగతాది పని అయిన తర్వాత ఇస్తా. ఇదిగో అవన్నీ ఏం వద్దు గానీ వర్క్ మాత్రం అదిరిపోవాలి. ఓకే వస్తా. ఏంట్రా ఇది? నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు 50 100 తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడిది ఇంత డబ్బు? ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా. వెంటనే ఒక సేట్ వచ్చి ఒక పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు అవి. ఈ ఏరియాలో దేవతలాంటి అమ్మాయి ఎవరున్నారా? అదేమా పాటలు పాడుతుందే జ్యోతి. ఓ ఆ అమ్మాయా? నిజమే, ఆ అమ్మాయి మొహంలో లక్ష్మికళ ఉట్టి పడుతుంటుంది. చాలా మంచి అమ్మాయి. రోజు పొద్దునే అమ్మాయి ముఖం చూస్తే ఎంత బాగుంటుందో. రోజు నువ్వు అమ్మాయి మొహం చూడ్డానికి ఆ అమ్మాయి ఏమన్నా నీ పెళ్ళామా? ఏమండి కాళీగారు? ఈ రోజు కూడా నువ్వు వచ్చి నన్ను నిద్ర లేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్నే మమ్మ అంది, రోజు నిన్ను నిద్ర లేపడానికి ఆ అమ్మాయి నన్ను పెళ్ళామా అని. కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి. హెల్మెట్లు పెట్టి కొంతకాలం తిరగాలి. అడ్డగాడిదేమో మనం లేపాలి, అదేమో వాణ్ణి లేపాలి. చచ్చిపోతున్నావు రా బాబు. చెప్పు జ్యోతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, సిగ్గుపడద్దు, పర్లేదు చెప్పు జ్యోతి.
నేను అప్పుడే చెప్పాను ఆడగాడిది వద్దు బాబాయ్. పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి? సిమ్లానా, కాశ్మీరా? చెరువు కట్టున చాకరీ ఎట్టుకో. కరెక్ట్. నీలో నాకు నచ్చిందేంటో చెప్పనా? నీ గొంతు. గాడిద గొంతు ఇష్టమన్న మొట్టమొదటి శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడావు. నా కోసం ఒక్క పాట పాడు జ్యోతి. పాడు జ్యోతి. పాడు జ్యోతి. అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిదని ముద్దాడుతున్నావు. ఎప్పటి నుంచి మెరుపు కళలు? ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి. అప్పుడు నీ మనసులో లవ్వ అమ్మాయికి చెప్పాలి కానీ అడ్డగాడిని ముద్దులు పెట్టుకోవడం కాదు. అదే నాకు అర్థం కాక ఏం చేయాలో తెలియట్లా. వెరీ సింపుల్. మనందరం తలా క్వార్టర్ మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌరించుకొని కసా 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 ముద్దులు పెడతావు. దాంతో మ్యాటర్ ఫినిష్. రే, మనసులో మాట చెప్పడానికి ఐడియా ఇవ్వమంటే మానభంగం చేయడానికి ఐడియా ఇస్తాడు. ఖాళీ. ఆ అమ్మాయి నీ మనసులో ఎలా చోటు సంపాదించిందో నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చోటు సంపాదించు. అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబాయ్. ప్రేమలో పడకముందు లౌడ్ స్పీకర్లా ఉండేవాడు. ప్రేమలో పడ్డాక ఇయర్ ఫోన్లా అయిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. అదిరిపోయింది కదూ? చాలా బాగుందిరా. ఏంటిది ముగ్గా? కోడికెలికినట్టు కెలికి పైన పౌడర్ చల్లినట్టుంది. దీనికి ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెద్ద పోజు ఒకటి. రేయ్, నోరు ముయిరా. ముగ్గుకేం చాలా బాగుంది. నీ చూపే వంకరగా ఉంది. కొడుకు మీద ఏ కూడా వాళ్ళనేవమ్మా తల్లి నువ్వు. అరే, ముగ్గు చాలా బాగా వేశారే. ముగ్గు వేసింది నేను కాదమ్మా, నా కొడుకు. నడుం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు. సిగ్గా మరి అంత గట్టిగా గోకేకు. నేల చిల్లడిపోయి నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకలా మోసేస్తారు? బాగానే ఉందిగా. అచ్చం మోడర్న్ ఆటలా ఉంది. వాడంతేనమ్మా, నా కొడుకంటే అసూయ. రా, నీకు మంచి కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్దు గాని. ఇంకోసారి వస్తానంటీ. సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది. రికార్డింగ్కి వెళ్తున్నారా? అవునండి. మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఏంటది? ఊరంతా పాటలేసే మన ఖాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళ నుంచో కోరిక. అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్మెన్ నాకు వెళ్ళలేదు. అందుకే బయట ఎండలో గేటు దగ్గర నుంచో పెట్టేస్తున్నాను. బాబాయ్, రికార్డింగ్ చూడాలని ఎప్పుడన్నాను? అమ్మాయి ముందు నా పరువు తీసేస్తున్నావు. ఈ సెటప్ నీకోసమేరా. క్వార్టర్ లాగా వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు. రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. అయితే ఫుల్ గా వర్కౌట్ చేసా. ఓకే, తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్రెస్ గురించి. డ్రెస్ గురించా? డ్రెస్ గురించి మీరు ఏం కంగారు పడదు. ఒక్క నిమిషం ఆగండి, మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తాననగానే ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు? అవునమ్మా, చంటి పిల్లాడు మొన్నే పాలు తాగడం మానేశాడు. చెప్పాను కదా, అదిరిందా? నా బాబే, నా దృష్టి తగిలేట్టుందిరా. జాగ్రత్త, మా స్ట్రీట్ లో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదేంటండి రికార్డింగ్ థియేటర్ చీకటిగా ఉంది? ముందా కళ్ళద్దాలు తీయండి. రెండు సార్లు వేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం జ్యోతి, ఏంటి ఇంత లేట్ అయింది? సారీ సార్. సరే కూర్చో. సార్, ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా ఇతను లోపలికి పంపించింది? సార్, అది అతను నాతోనే వచ్చారు సార్. నీతో? ఏమనుకోకండి సార్, ఇతను మా ఏరియాలో ఓ దాదా. దాదానా? దాదాని ఎందుకు తీసుకొచ్చావమ్మా? రికార్డింగ్ చూస్తానని ఒక్కటే మొండికేశాడు. కాదంటే ఆ ఏరియాలో నాకు ఏమైనా ప్రాబ్లం చేస్తాడని తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. సర్లే, అతన్ని అక్కడికి వెళ్ళి నుంచోమని చెప్పు. నువ్వు వెళ్ళి నోట్స్ రాసుకో. థ్యాంక్ యూ సార్. సార్, ఆ అమ్మాయి మన ఏరియానే. ఒక మంచి మాస్ పాట ఉంటే పాటించండి. పాట వినగానే దుమ్ము లేచిపోవాలి. ఆ విషయం మాకు తెలుసు. నువ్వు వెళ్ళి అక్కడ నుంచో. చరణం రాసుకో. ఏ రాజు, మంచి మాస్ పాట ఉంటాయి. నా గురించి తెలియదుగా నీకు? ఏంటమ్మా? ప్లీజ్ సార్. శృతి మారుతోంది. శృతి కాదయ్యా, మారుతోంది. నా చెయ్యి వణుకుతోంది. సైలెన్స్. రెడీ? ఏంటి సార్ పిలిచారట? అవునమ్మా, ఈరోజు చిత్రగారు రావడం లేదు. మనం మధ్యాహ్నం ఫ్లైట్ కి క్యాసెట్ పంపించాలి. అందుకని ఈ పాట నీతో పాడిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ జాతకం మారిపోతుంది. ఈ పాటతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. మీరేంటండి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు? ఈ పాట నేనే పాడబోతున్నాను. అంటే క్యాసెట్లో మీ గొంతే ఉంటుందా? అలాగైతే రేపటి నుంచి మన ఏరియాలో సుప్రభాతం బదులు మీ పాట వేసేద్దాం. కుమ్మేయండి.
రెడీ టేక్ 1 2 3 4. అరే ఏంటయ్యా, ఏంటి డిస్టర్బెన్స్? అరే టేక్ చేస్తున్నావయ్యా? చిత్ర మేడం గారు వచ్చేసారు సార్. వచ్చేసారా? ఎందుకు సార్ కట్ చేశారు? చిత్ర గారు వచ్చారట. నువ్వు ఆ హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి కోరస్ పాడు. సింగర్ అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అదృష్టం ఉండాలి కదా. కాదా మరి? నమస్తే. నమస్కారం అమ్మా. సారీ. పర్లేదు. టేకా? లేదు లేదు, రిహార్సల్ చూస్తున్నాం. మీరు పాట రాసుకోండి. నమస్తే. 2 3 4. మనసన్నది ఉన్నది ఆశల ఊసులకేలే, కలగన్నది కమ్మని తీయని ఊహలకేలే, కల తీరునా తెలవారునా, ఇది ఎన్ని నాళ్ళ తీపి కోరిక, మనసన్నది ఉన్నది ఆశల ఊసులకేలే. ఏంటి కాళీ ఆలోచిస్తున్నావు? నేను ఒక నిర్ణయానికి వచ్చేసా. జ్యోతికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కుమ్మేద్దాం. వాడేంటి అవకాశం ఇచ్చేది? జ్యోతి చేత నేనే పాడిస్తా. అయితే మనమే ఓ సినిమా తీద్దాం. సినిమా? 6 నెలల నుంచి రేషన్ కార్డు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోలేదు. సినిమా తీస్తావు నువ్వు? సినిమాలో పాట పాడితేనే పాట, స్టేజ్ మీద పాడితే పాట కాదేంటి? అంటే మన ఏరియాలో ఒక మంచి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ఆ అమ్మాయి చేత అన్ని పాటలు మనమే పాడిద్దాం. నాయనా కాళీ, ఏంటి ఆ అమ్మాయి పాట బాగుంది కదా? ఆ అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఆ పాట నీకు నచ్చింది. వెనకాల జనం చూడు. నీకు భయపడి నెమ్మదిగా జారుకుంటున్నారు, కానీ లేకపోతే ఇంత రాళ్ళు తీసుకుని కొట్టేవాళ్ళు. ఎవరో కొడితే ఏడ్చినట్టు పాడుతుంది ఏంటయ్యా? బాబు, తెల్లవారులు నువ్వు చూసి సంతోషించు బాబు, మా వల్ల కాదు. శ్రీ రఘువరని ఏంటి బిజీగా ఉన్నారా? బే ఏం లేదండి, మా ఐశ్వర్య కొంచెం అలిగితే దాన్ని టానిక్ పోస్తున్నా. ఇంతకీ మీరేంటిలా? నేను గుడికి వెళ్ళి వస్తున్నాను. రోజు వెళ్తారా? మీ గుడికి వెళ్ళే అలవాట్లేదా? అలేవారే, రోజు సాయంత్రం మనం పక్కన బాలాజీ గుడికి వెళ్ళకపోతే నైట్ అసలు నాకు నిద్రే పట్టదు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం. బాలాజీ టెంపుల్ ఎక్కడ ఉందిరా? ఆడు చెప్పేది బాలాజీ వైన్స్ గురించి. విభూతి తీసుకోండి. వద్దులేండి, చేతులు మురిగ్గా ఉన్నాయి, పర్లేదు. పర్వాలేదు, నేను పెడతాను. నేను వెళ్తానండి. ఆ అమ్మాయి మనసులో స్థానం ఏర్పాటు చేసుకుంటే ఏకంగా ఇల్లే కట్టేసేవే. ఆర్కెస్ట్రా బాగా వర్కౌట్ అయింది నీకు. ఆ అమ్మాయి ఏదో దేవుడు విభూతి పెట్టి వెళ్తుంటే మీరు విభూదే ఎవరు కాదన్నారు? మాకు పెట్టొచ్చు కదా, పోనీ చేతికి ఇవ్వచ్చు కదా. మీరేదో దూరంగా ఉన్నారు కదా, చూసి ఉండదులే.
దూరం కంటే దుబాయ్లో ఉన్నామా? బ్యాలెట్లో దూరం నువ్వు కనబడ్డావు, దిష్టి బొమ్మల్లాగా మేము కనిపించలేదా? ఆవిడకి నీ సపోర్ట్ ఒకటి పోనీ ఈ బూద అవసరం లేదు, ఓ 2 అట్టిపట్లు పుసుక్కుని విసిరేయడానికి కూడా పనికిరావా? దాన్నే లవ్ అంటారా? లవ్ చేసిన వాళ్ళకి 1,00,000 మందిలో ఉన్నా సరే లవ్ చేసిన వాళ్ళే కనబడతారు. సిగ్నల్ కూడా ఇచ్చింది కదయ్యా. సిగ్నలా? అదే నీ నుదుట విభూతి పెట్టాను, నా నుదుట నువ్వు కుంకుమ ఇప్పుడు పెడతావు అని. దాని అర్థం అదే. ఆడాళ్ళు ఇండైరెక్ట్ గా నాజూగ్గా అలాగే చెప్తారు, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఖాళీ వస్తున్నాడు. నమస్తే సార్. ఏంటి సార్ మరి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు? ఏం లేదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఎరా మరే నువ్వేమిటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చావు? ఏం లేదు సార్, మీరు మా ఏరియాలో టాయిలెట్లు కట్టించారు కదా, అవి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేపిద్దామని అడగడానికి వచ్చాను. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ఉంది. అక్కడ కట్టించింది ఈయన, రిబ్బన్ కట్ చేసేదేమో కలెక్టరా. భలేవరే, ఆయనే ఉంది సార్. ఆయన అలా వచ్చి రిబ్బన్ కట్ చేసి అలా వెళ్ళిపోతారు. కానీ మీరు అలా కాదు కదా, మిమ్మల్ని మర్చిపోకూడదని మీ ఫోటో కూడా పెట్టాం. వదిన గారి ఫోటో కూడా ఇవ్వండి సార్, పక్కన పెట్టేద్దాం. మీ మీదే కాదండి, టోటల్ గా మీ ఫ్యామిలీ మీదే అభిమానం పెంచుకున్నట్టున్నాడు. అభిమానం నా ఒక్కరి దగ్గరే కాదు సార్, జనం అందరి దగ్గర కూడా సంపాదించాలి. మీరు అంటే అన్ని చోట్ల టాయిలెట్లు కట్టించాలా ఏంటి? అదేం కాదండి, ఇక్కడే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి సార్. అటు చూడండి, కలెక్టర్కి పిటిషన్లు ఇవ్వాలని పొద్దు నుంచి తిండి కూడా తినకుండా ఎలా క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళని పిలిచి తలా ఒక 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ తినమని చెప్పారనుకోండి, వాళ్ళ ఓట్లన్నీ మనకే. అదేమిటి, ఎలక్షన్లప్పుడు బిర్యానీతో పాటు క్వార్టర్ కూడా కల్పిస్తున్నాం కదా. ఎరా అప్పుడు అపోజిషన్ పార్టీ వాడు కూడా ఇస్తాడు సార్, ఇప్పుడు ఇస్తే కదా మీరు స్పెషల్ అయ్యేది. వీడు మంచికి చెప్తున్నాడా ముంచేయడానికి చెప్తున్నాడా? లాజిక్ గా ఆలోచిస్తే మంచిగా చెప్తున్నట్టు ఉందండి. అది కదన్నా నేను చెప్పేది. నువ్వు నోరు ముయ్యరా, నేను మాట్లాడుతుంటే మధ్యలో నేను అసేమిటి? లేదన్నా. డబ్బులు మంచి కాళీ, మన వాళ్ళందరినీ మీరు తలా ఒక మంది ఇచ్చేద్దాం. ఇదిగో బాబు, ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తున్నారు, అందరికి రండి. నమస్కారం. అందరికి ఇస్తారు, అందరికి ఇస్తారు. హ్యాపీగా బిర్యానీ తినండి. బిర్యానీ తిన్నాడు డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి. వెళ్ళిపోండి సార్, చాలా మంచి పని చేశారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఏమిటో అనుకున్నారు గానీ ఖాళీ చాలా మంచి చోట. వచ్చే ఎలక్షన్ లో ఈ 300 ఓట్లు ఖచ్చితంగా మనకి పడతాయి. ఒక్క ఓటు కూడా రాదన్నా. ఏంటో నువ్వు అనేది? ఏళ్లలో ఒక్కడు కూడా మన నియోజకవర్గం మనిషి లేడన్నా. అన్నా నువ్వు అను, వాడిని వేసేస్తాం. ఆల్రెడీ వాడి చేతుల్లో తిన తనులు మర్చిపోయారా? వాడిని కొట్టడం మీ వల్ల కాదు. రాయలసీమ రవిని పిలిపించండి. రావోయి సందమామ మా వింత గాథ వినుమా, రావోయి సందమామ మా వింత గాథ వినుమా. చూసావు బాబాయ్, ఆ గాడిదకి పట్టిన అదృష్టం. దాని మొహం చుట్టం వల్ల అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందని దానికి పళ్ళు హల్వాలు పెడుతున్నాడు. వీడి వాలకం చూస్తుంటే ఆ గాడిద గురుగుడు కట్టేట్టున్నాడు. కుళ్ళి చావకుండా అడ్డగాడుతున్నారు. ఎవడ్రా పాట ఆపింది? ఎవరు ఆపలేదు. నీ గోల భరించలేక కరెంట్ పోయింది. పొద్దు నుంచి చూస్తున్నాం, ఈ పాత పాటలు పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నాం. అదేంటో తెలియట్లేదు బాబాయ్. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇలాంటి పాటలు తెగ నచ్చేస్తున్నాయి. నువ్వు దూరదర్శన్ టైప్ లో పాత పాటలు వింటూ ఉండు, ఈ లోపు ఎవడో వి ఛానల్ టైప్ లో వచ్చి యో యో మే అని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పేసేయాలి. అదే ఎలా చెప్పాలో తెలియట్లా. అంతే కదా, నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను విను. ఇది మా యూత్ బ్యాటిల్. మీ ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఎన్టీఆర్ వరకు ఒక్కొక్క ఏ స్టైల్ చెప్పారు చెప్తా. దాంట్లో నుంచి మనకి ఖాళీ కావాల్సింది ఏర్కుంటాడు. కాదు జ్యోతి, బిగినింగ్ లో లేవయ్యా, కొంచెం ఆగరాదు. జ్యోతి, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా? జనరేటర్ సౌండ్ లో ఎప్పుడు గలగలాడే మిమ్మల్ని చూస్తుంటే మాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ. ట్యూబ్లో ఇట్లా నీ కాళ్ళు చేతులు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జ్యోతి, స్విచ్ బోర్డ్ లా ఉన్న నీ సొట్ట బుగ్గలు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ జ్యోతి.
జ్యోతి మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయాలి, లేదంటే నీ సౌండ్ బాక్స్ బద్దలైపోద్ది. ఐ లవ్ యూ. అమ్మాయి ఏమన్నా వెళ్ళినా బాక్స్ బదలైపోవడానికి? అయినా నువ్వు ఇక్కడున్న సామాను లిస్ట్ చెప్పే తప్ప ఒక లౌడ్ డైలాగ్ ఉందా దాంట్లోనే? అంటే అది ఈ స్టైల్స్ ఏం అక్కర్లా, అతనికి ఓన్ స్టైల్ ఉంది, దాంట్లో చెప్తాడు. నీ ఓన్ స్టైల్లో నువ్వు చెప్పే అబ్బాయి. అంతేనా బాబాయ్? అంతే. సరే. ఖాళీ అమ్మా. రవి, రాయలసీమ రవి. కాళీ పెద్ద పోటుగాడా? నేను అదేంటో చూడ్డానికే వచ్చాను. భయపడి పారిపోతున్న పావుని కొట్టడం కామన్. అదే తోక మీద లేచి బుస కొడుతుంటే కొట్టడం వెరైటీ. నిన్నెక్కడ పట్టుకుంటే అక్కడ కాళీగాడు లేచి బుస కొడతాడు కదా. ఇంకోసారి ఎవరైనా అమ్మాయి మీద చెయ్యి వేసారో నరికేస్తా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా కాబోయే భార్య. బాటిల్లో మందు అయిపోయినా కొద్దీ ఇక్కడ నా ఒంట్లో బీపీ రేస్ అవుతుంది. తాగాక ఏం చేస్తారని భయంగా ఉంది. బాబాయ్ బాబాయ్ నువ్వు వెళ్ళేదోటి. నేనా? చాలే ఊరుకో. అక్కడ చూడు, పొద్దున్నే దాని మొహం చూసినందుకే దాని కాలు విరిచి మెల్లో ఏలాడేశాడు. అదే నేను వెళ్ళి సముదాయించాననుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. నీ
పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది. అంత వద్దమ్మా, నేను ఇంకా నయ్యం డైలాగ్ తోటే సరిపెట్టాను. నువ్వు యాక్షన్ ఓవర్ యాక్షన్ కలిపి చూపెట్టావు. నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఇదిగో ఈ 5 పైసలు ఉంచుకో. బాబాయ్ తలుచుకుంటేనే నరకం కనిపిస్తుంది. రే, ఆ కోరస్ పాడే అమ్మాయి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. వాడు వాళ్ళకం చూస్తుంటే అమ్మాయికి మంగళం పాడేసేలా ఉన్నాడు రా. ఏమే నువ్వేనా పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నీకు ఇష్టమైతే ఖాళీ నా పేరు చెప్పొచ్చు. అదే నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే కొడతావా? నువ్వేదో ప్రేమతో నా ముఖం మీద విభూతి పెట్టేవనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నువ్వు పెట్టింది పంగ నామం అని. స్విచ్ చేసిన తర్వాత మైకును కూడా 1 2 3 అని టెస్ట్ చేసుకుంటానే. అలాంటిది నువ్వెవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుంటాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఏ నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేంటి అటు తిరిగి పోషిస్తున్నావు? తిరిగా ఎంతండి ఇది? 300 అండి. 100 రూపాయలకి ఇస్తారా? మీరెందుకండి నవ్వుతున్నారు? ఏం లేదు, నేను 200కి అడిగితేనే ఆ బుక్ ఇవ్వలేదు. మీరు 100 రూపాయలకి అడుగుతుంటే నవ్వు వచ్చింది. మీకు ఇవ్వకపోవచ్చు, కానీ నా ఫేస్ చూసి ఇవ్వచ్చుగా. అవునవును, ఇస్తాడు, తీసుకోండి. ఫైనల్గా ఎంతకి ఇస్తావో చెప్పవా బాబు? చెప్పానుగా, ఇంకేం తగ్గదు. ఉంచుకో. హలో, ఈ టికెట్ మీదా? అవునండి, నాదే. థ్యాంక్స్ అండి. బుక్ చూస్తూ మర్చిపోయాను. టికెట్ కూడా మర్చిపోయేంత ఇంపార్టెంట్ ఆ బుక్ మీకు? రేపు నా ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. ఓ అయేసా, అయితే ఆ బుక్ తీసుకోవచ్చుగా. తీసుకోవచ్చు, కానీ 300కి తక్కువ ఇవ్వనంటున్నాడే. అయితే 200కి ఇస్తే తీసుకుంటారా మీరు? సరే, ఆ 200 ఇవ్వండి. మీరు 2 నిమిషాలు తీసుకొస్తా. మీరు వెళ్ళి లోపలికి కూర్చోండి, ట్రైన్ బయలుదేరేలోపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి మీ బుక్. నేను అంతసేపు అడిగితే ఇవ్వలేదు, మీకెలా ఇచ్చాడు? అదేనండి మన టాలెంట్. దాని సంగతి వదిలేండి. ఈ బుక్ మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది అన్నారుగా, తొందరగా చదివేండి. ఏమండి, అలాగని ఎక్కువసేపు చదవకండి, రేపు మార్నింగ్ ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. అబే, మీరు పడుకున్నారని బోర్ కొట్టి చదువుతున్నానండి. మిమ్మల్ని చూస్తే బోర్ కొట్టి చదువుతున్నట్టు లేదండి. నేను మీలాగే ఐఏఎస్ ఎగ్జామ్ రాయబోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానండి. ఈ విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే అన్నారుగా నమ్మలేకపోతున్నాను, అందుకే దాచాను. మా నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడు. నేను కలెక్టర్ అవుతానంటే అందరూ నవ్వేవారు, ప్యూన్ కొడుకు కలెక్టర్ అవటం ఏంటి అని. అందుకే నేను ఎవరికి చెప్పుకోను. ఐఏఎస్ అంటే నాకు ప్రాణం అండి. నాలాంటి వాడి బుక్ కొనాలంటే ఎంతో కష్టపడాలండి. ఇందాక మీరు ఇదే కంపార్ట్మెంట్లో హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్నాక, అట్లీస్ట్ మీరు చదివి పడుకున్నాకని చదువుకోవచ్చని మీ దగ్గర ఉన్న 200, నా దగ్గర ఉన్న 100 కలిపి ఈ బుక్ కొన్నాను. ఇప్పుడు మీరు లేచారుగా, మీరు చదువుకోండి. పర్వాలేదు, మీరే చదవండి. ఓకే. ఏమండి, లేకండి లేకండి. ఏంటండి అలా చూస్తున్నారు? వేరే ఫ్రెష్ డ్రెస్ లో కనిపిస్తుంటే. అదా, ఎగ్జామ్ రాసి ఎలాగో సాయంత్రం బయలుదేరిపోతాం కదా, మళ్ళీ దానికోసం రూము రెంటు, పైగా మన పర్సు కూడా పెద్ద వెయిట్ లేదు, అందుకే ఇక్కడ రెడీ అయిపోయా. సరే, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. తొందరగా వెళ్ళండి, స్టేషన్ వచ్చేస్తుంది. అలా సూర్య నాకు పరిచయం అయ్యాడు. మరో అరగంటలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనగా ఆ రోజు ఎవరో రాజకీయ నాయకుడి హత్య జరగడం వల్ల వాళ్ళ మనుషులు గొడవ చేశారు, బంద్ చేయించారు. దాంతో మా ఎగ్జామ్ మర్నాటికి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? బయటికి వెళ్ళి ఆలోచిద్దాం, పదండి. సింగిల్ రూమ్
లేదు, ఒకే డబుల్ రూమ్ ఉంది. కావాలా? పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. సరే ఇవ్వండి. ఇందులో అడ్రస్ రాయండి. రూమ్ 300. 200కి ఇవ్వకూడదు? పర్వాలేదులే. ఏదోటి లక్కీగా రూమ్ దొరికింది. ఏ ఊరు మంది? వైజాగ్ అండి. ఏ వైజాగ్ లో లాడ్జిలు లేవా? హైదరాబాద్ దాకా వచ్చారు? అయ్యా సార్, మీరు అనుకున్నట్టు మేమేం తప్పు చేయలేదు సార్, చదువుకుంటున్నామండి. అది నీ పెళ్ళామా? లేదు సార్, నా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఫ్రెండో పెళ్ళామో చేసిన ఎస్ఐ గారు చెబుతూ అన్నాడు. ఆడమంటుండే మేమేం తప్పు చేయలేదు సార్. మరో పనేం లేదరా మీకు? ఇడియట్స్. ఫ్రెష్ ఏంటి వ్యాపారానికి కొత్త? సార్ మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యాపారానికి ఎగ్జామ్ కూడా పెడుతున్నారా? సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారండి. నేనే తప్పుగా అనుకుంటున్నాను. ఎగ్జామ్ రాయడానికి అంటే నేను నమ్మాలి. కారణం కొత్తగా చెప్తున్నావు. టెన్షన్ పడుకో సార్. సార్ మేము నిజంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చాం సార్, నమ్మండి సార్. సార్ 1 సెకండ్ సార్. సార్ హాల్ టికెట్ అండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చారు? అవునండి. ఐఏఎస్? అవును సార్. నాకే బాస్ అవ్వాలనుకుంటున్నావా? ఇలాంటి దొంగ హాల్ టికెట్స్ ఎన్ని కావాలరా నీకు? నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదని. గొడవ చేయకుండా నాకు కోఆపరేట్ చేయ. పొద్దున నేనే ఎగ్జామ్ సెంటర్లో నిన్ను డ్రాప్ చేస్తాను. చంపేస్తున్నావే. ఫోటోగ్రాఫర్ని పిలవండ్రా. వీళ్లతో పాటు దీన్ని కూడా ఫోటో తీయండి. నువ్వు ఎలా పతివ్రత అవుతావు చూస్తానే. వ్యభిచార నేరారోపణ కింద అరెస్టు చేయబడిన జ్యోతి సూర్యలు తాము చెప్పుకుంటున్నట్టుగా సివిల్స్ పరీక్షలకి హాజరు కావడానికే వచ్చారని నిరూపణ అయింది. కాబట్టి వారిద్దరిని నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిపై దురుద్దేశపూర్వకంగా తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి వెంకటరెడ్డిని 6 నెలల పాటు విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా
పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడమైంది. పో బయటికి. నీ నిర్వాకం పేపర్లో వచ్చిన దగ్గర నుంచి ఈ వీధి వీధంతా మా మొహాల మీద ఉమ్మేస్తున్నారు. నేనేం తప్పు చేయలేదు పిన్ని. జ్యోతి, మా ఇంటికి వెళ్దాం పదా. చూడమ్మా, జరిగిందంతా మర్చిపో. అదే తలుచుకుని బాధపడద్దు. నిందలు వేసేవాళ్ళు నోళ్ళు మూయటం చాలా కష్టం. ఈ లోకంలో చెడు చెప్పుకునేంత తొందరగా మంచి చెప్పుకోరమ్మా. నీకు ఎవరు లేరని బాధపడకు. మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివేనమ్మా. అయిన వాళ్ళ నుంచి దూరమై అనాథలా ఉన్న నన్ను సూర్య అమ్మ నాన్న ఆదరించారు. ఆ రోజు నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఓ మనిషిని అయ్యాను. జ్యోతి, ఈ అప్లికేషన్ ఫిల్ చేయి. కలెక్టర్ అవడమేమో కానీ కోచింగ్ సెంటర్లో అప్లికేషన్ తెచ్చుకోవడానికి పెద్ద కష్టమైపోయింది. ఇదేంటి ఒక అప్లికేషన్ తెచ్చా? ఒక ఇంటికి ఒక కలెక్టర్ సరిపోరా? సూర్య, జోక్ చేయొద్దు. నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఎలా అడిగిన నిజం ఒకటే జ్యోతి. అప్లికేషన్ తేవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ మనలో ఒక్కళ్ళు మాత్రమే ఐఏఎస్ చదవగలం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ఐఏఎస్ చదవడం కష్టం. ఎంతో కష్టపడితే కానీ అప్పు దొరకలేదు. ఆ డబ్బుతో ఇద్దరు చదవడం కష్టం. అందుకే నీకు మాత్రమే అప్లికేషన్ తెచ్చాను. అయితే ఆ డబ్బుతో నువ్వే చదవచ్చు కదా. నేను చదివితే స్వార్థం అవుతుంది. అదే నువ్వు చదివితే నిన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది. సో నువ్వు చదవాలి, దానికోసం నేను జాబ్ చేయాలి. కానీ నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఎంతో ఆశపడ్డావు కదా. కరెక్టే అనుకో. అయినా నువ్వు చదివితే నేను చదివినట్టేగా. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రం ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. అంటే నీతో పాటు నేను ఐఏఎస్ఏగా. జ్యోతి, నీ లక్ష్యంతో పాటు నీ జీవితంలో కూడా నీ తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఉండు బొంగోరు, వస్తాగా. సీను, నేను చెప్పింది రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఇవ్వు. నీ అయ్యా చూసుకోండి రా, ఒళ్ళు నట్టు రాదా. సూర్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా మనసులో బతికే ఉన్నాడు. నాకు సంబంధించినంత వరకు ఐఏఎస్ అనేది 3 అక్షరాల మాట కాదు. సూర్య కళ, నా జీవితం. ఈ జన్మకి సూర్యతో కలిసి బతికే అదృష్టం లేకపోయినా అతని కళ నిజం చేయాలన్న లక్ష్యంతోనే బతుకుతున్నాను. దానికి ఎవరడ్డొచ్చినా నేను తట్టుకోలేను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఖాళీని వేసేయడానికి కరెక్ట్ అయిన మనిషిని తీసుకొచ్చాను. ఎవడు వాడు?
ఏరా వెటకారంగా ఉందా? కండలు తిరిగిన రాయలసీమ రవే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజులు పడుతుందన్నారు. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టున్నాడు వీడు. బయటికి తీసుకెళ్ళండి రా, గాలికి వాడే ఎగిరిపోతాడు. అయ్యో, ఏమిట్రా ఇంతలోకి ఇల్లు అసెంబ్లీ లాగా చేసేశాడు. ఖాళీని కొట్టడానికి వీడే కరెక్ట్ అయిన మనిషి. ఒక్క నిమిషం, ఎప్పుడు మీరు నా టాలెంట్ ని అవమానించారో అప్పుడే మీ డీల్ ని క్యాన్సిల్ చేసేశాను. మరి ఎందుకు బంగారు సామాన్ అంతా బత కొట్టేశావు? రోగి రోగాన్ని దాచుకోకూడదు, వీరుడు విద్యను దాచుకోకూడదు. వస్తా. ఈడెవడండి బాబు, సునామీలా వచ్చి అలకల్లోలం చేసిపోయాడు. నేను అప్పుడే చెప్పాను మైక్ సెట్కి 5,000 ఇచ్చేద్దామండి అని. విన్నారా? ఎమ్మెల్యే పరువు అది ఇది అన్నారు. లోడు సిమెంట్ దగ్గర నుంచి లోకల్ రౌడీలు, ఆ రాయలసీమ రవి, ఇప్పుడు వచ్చాడే ఈ బ్రూస్లీ గడు, ఆడు పగలగొట్టిన సామాన్లతో కలిపి దాదాపు 3 లక్షల రూపాయల దాకా బొక్క. నా మాటిని ఆ ఖాళీగాడితో గొడవ పట్టం మానేయండి సార్, లేకపోతే అనవసరంగా 5,000 ఓట్లు పోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమోనమ్మా, అతనే వేశాడు కర్చీఫ్. ఏమైంది సార్? ఎవరూ లేరు? బస్ రిపేరా? అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్దాం. ఏంటి ఖాళీ ఇది? అమ్మాయి కథంతా చెప్పే కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం కాదు బాబాయ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పిందో నా ప్రేమ తీసి పక్కన పెట్టా. ఆ అమ్మాయి ఏదేదో ఐఏఎస్ఆ ఐకేఎస్ ఏదో చదవాలంటుంది కదా, దానికి హెల్ప్ చేస్తున్నది అర్థం చేసుకోవట్లేదు. హెల్ప్ అంటే ఖర్చీఫ్ లేయడం, బస్సులు ఖాళీ చేయించేయడం కాదు. మరి హెల్ప్ అంటే నీకు కావాల్సింది చేయటం కాదు, ఆ అమ్మాయికి నచ్చేది చేయాలి మనం. మరేం చేయాలో చెప్పు. ఏమయ్యా, మీకు వెటకారంగా ఉందా? ఐఏఎస్ అంటే అంత అలసిపోయిందా? అయ్యయ్యో, తప్పుగా అనుకోకండి, మేం చదవటం గురించి కాదు, మా ఏరియాలో ఒక అమ్మాయి చదువుతుంది అందుకని. అవును సార్. ఐఏఎస్ చదివే నాలెడ్జ్ ఉందా అమ్మాయికి? అది అదేంటి సార్ అలా అంటారు? ఆ అమ్మాయి వాయిస్ సూపర్ సార్, పాటలు అద్భుతంగా పాడుతుంది. ఏంటి పాటలు పాడుతుందా? అవును సార్, మన మా ఏరియాలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెడితే ఆ ఏరియా మొత్తం ఎరగదీసింది సార్. సినిమాలో కోరస్ కూడా పాడుతుంది సార్. చెప్పా. అవును సార్, పాడుతుంది. ఏంటి కోరస్ పాడుతూ చదువుకుంటుందా? ఐఏఎస్ అంటే అంత ఈజీ కదమ్మా, చాలా ఎక్కువసేపు చదవాలి. ముందు పాటలు పాడడం మానేసి కాన్సన్ట్రేట్ గా చదవమని చెప్పు. అవును సార్, కొత్త అమ్మాయి పాడబోతుంది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఓకే అన్నారు సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా జ్యోతి సార్, కోరస్ పాడే అమ్మాయిని తీసి పారేకండి, చాలా మంచి వాయిస్. ఖచ్చితంగా జానకి చిత్ర లెవెల్లో స్కోర్ చేస్తుంది. సాంగ్ డెఫినెట్ గా ఇట్టి సార్. ఉంటా సార్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సారీ అమ్మా, ఇక నుంచి రికార్డింగ్ రావద్దు. మ్యూజిక్ డైరెక్టర్ గారే చెప్పారు, ఆయన రికార్డింగ్స్ లో ఇక నీకు పని లేదని. సార్ నేనేం తప్పు చేశాను? తప్పు నీది కదమ్మా, నువ్వు ఉన్న ఏరియా అది. మన మ్యూజిక్ డైరెక్టర్ కి రాగాలు తెలుసు కానీ రౌడీజం తెలియదు. నీతో పాడిస్తే హార్మోనియం వాయించడానికి వీళ్ళు కూడా ఉండవని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, అందుకే వద్దన్నారు. ఇదిగో అక్క, నీకే లోటు రాకుండా ఖాళీ అయిన కిరాణా సామాన్లు పంపించాడు. ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసిస్తే పంపిస్తాడు. అతనికి ఏమైనా పిచ్చా? ఎందుకు ఇవన్నీ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు? నా ఇంటికి ఏమైనా బోర్డు పెట్టానా నాకు సాయం చేయమని? ఉన్న ఉద్యోగం పోగొట్టి కిరాణా సామాన్ పంపిస్తే ప్రేమించేస్తాననుకున్నాడా? ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి ఖాళీతో చెప్పు. జరిగింది మామూలు మౌనం కాదు. నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతుంది. అసలు ఆ అమ్మాయి దగ్గర ఏం స్పెషాలిటీ ఉందని లొంగిపోవాలి? అదే నాకు అర్థం కాలేదు.
నేను కాళీ వెంట పడుతుంటే కాళీ దాని వెంట పడుతున్నాడు. నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిగులు పడకు, నీ ప్రేమ సక్సెస్ కావాలి. నువ్వు పోసిన ఈ మందు మీద ఒట్టు. అంత తొట్టు పెట్టిపోయింది బాబాయ్. మందు మాత్రం నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాం. రా. హెల్ప్ చేయడం ఓకే, కానీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయ్యే ఐడియా నేను ఇస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నా కాళీ కోసం నేనేమైనా చేస్తాను. ముందు ఆ డ్రెస్ ఇప్పి. ఎందుకు కొట్టావు? నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. కొన్ని చెప్పేప్పుడు మధ్యలో ఆపకూడదురా బాబు. చూడమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా వైజయంతి ఐపీఎస్ లాగా కాకి డ్రెస్ వేసుకుని లాఠీ ఊపుకుంటూ వస్తావు, లేకపోతే మగాళ్ళలాగా డ్రెస్ వేసుకుని వస్తావు. మగాళ్ళలాగా ఉంటే ఏ మగాడు ప్రేమిస్తాడు చెప్పు మరి? అయితే ఏం చేయమంటారు? నువ్వు అప్పుడప్పుడు ఆడదానిలా కనిపించాలి. అంటే ఇలా ఫుల్ పాయింట్ షర్ట్ వేసుకోవడం మానేసి చిన్నపిల్లల డ్రెస్సులు అమ్మే షాప్కి వెళ్ళి అక్కడ షేమ్ పంపించేమని డ్రెస్సులు దొరుకుతాయి. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకొని కాళ్ళ ముందు నిలబడ్డావు అనుకో, మైకేం కర్మ, టోటల్ సౌండ్ సర్వీసే నీకు ఇచ్చేస్తాను. ఏంటి డ్రెస్? ఇలా వేసుకుంటే నీకు నచ్చుతుందని. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చుద్దని ఏ అదో చెప్పాడు నీకు? ఆ ఏదో సంగతి వదిలే, కానీ ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి లవ్వా? నిన్ను లవ్ చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడు ఐ లవ్ చెప్పేవాడిని. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి, కానీ ఇలా ఒంటి అందాలను చూసి కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు వదిలేసి పోయిన యూనిఫామ్ వేసుకోపో. ఇందులో మా తప్పేం లేదమ్మా. అతను అక్కడే చూసేలా డ్రెస్ వేసుకురమ్మంటే నువ్వు ఊరందరూ చూసేలాగా వేసుకొచ్చావు. ఇప్పుడు నాకే ఏదో నోర్మై, లవ్ అంటే ఏంటో తెలియని మిమ్మల్ని ఐడియా అడగడం నాది బుద్ధి తక్కువ. తప్పు మాది కదమ్మా, ఆడని తప్పుడు సలహాలు ఇస్తాడు. ఇంకొకసారి కూర్చున్నానుకో సూపర్ ఐడియా ఇస్తాడు. ఓకే, ఏం అవసరం లేదు. నాకు యూనిఫామ్ కరెక్ట్ అని ఖాళీ చెప్పాడు. అతన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బాబాయ్, మన లిక్కర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయినట్టేనా? పిల్లాడు ఆరోగ్యం బానే ఉందిగా? మీ దయవల్ల బానే ఉందమ్మా. ఇదిగోనమ్మా నీ గొలుసు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏమా వడ్డీ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు? అదేం కాదురా, వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని పాపం అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది. వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చానురా. వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాడేదో ఊరు కాని ఊరు వచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే నువ్వేంటి వాడి పట్టు కొడుతున్నావు? వాడేం అమాయకుడు కాదులే. ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులకని వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తే రూపాయికి 10 రూపాయల వడ్డీ వసూలు చేసేట. వాడేం బాగుపడతాడు? వాడి చేతులు పడిపోను. ఇదిగో అమ్మా మీరు తాకట్టు పెట్టిన నగలు సరిగా ఉన్నాయో చూసుకోండి. ఎందుకు అప్పుడే తిరిగిస్తున్నారు? మీ దగ్గర తీసుకున్న డబ్బులు రెంట్కి మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా తల్లి, నేను డబ్బు అడగట్లేదు. ముందు మీ నగలు మీరు తీసుకోండి, లేదా ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయలేను. చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి నగలు పెట్టుకుని డబ్బిచ్చాను. నీకు ఆ ఖాళీకి సంబంధం ఉందని తెలిస్తే అసలు ఈ నగలు తీసుకునేవాడినే కాదు. మొగుడు పిల్లలు రోడ్డున పడి గొడవ పడ్డా చూసే వాళ్ళకి తప్పుగా అనిపించదు. మరి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు? మధ్యలో నా తలకాయ ఎందుకమ్మా పగలు కొడతారు? ఖాళీ, నేను ఇన్స్పెక్టర్ గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం వరకు ఉంది ఇక్కడ? ఎవరో జ్యోతట, ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మేడం, ఇక్కడ జ్యోతి అంటే ఎవరండి? నేనే. నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వస్తున్నా అండి. చనిపోయిన సూర్య గారు ఇన్సూరెన్స్ చేశారు. నామిని మీ పేరు ఇచ్చారు. ఆయన ఇంటికి వెళ్తే మీరు అడ్రస్లో ఉన్నారని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఇక్కడ సంతకం పెట్టండి. వస్తానండి. ఏమ్మా జ్యోతి, ఏంటమ్మా ఇది? నువ్వు చాలా మంచి పిల్లవు అనుకున్నాను, ఇలా చేస్తావనుకోలేదు. మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానని మీకు బాధగా ఉండొచ్చు, కానీ నా గురించి ఆలోచించండి. ఏంటమ్మా ఆలోచించేది? వాడు పైకి రౌడీతనంగానే కనిపిస్తాడు, కానీ నలుగురికి మంచి చేసే మనసేనమ్మా. ఎవరి కొడుకు వాళ్ళకి గొప్పగానే ఉంటాడు. అతను చేసే వెదో పనులు మీకు ముద్దుగా ఉంటాయి. ఏదైనా కొంతవరకే సహించగలం. అంత చేయకూడని పనేం చేశాడు? ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడం కోసం
ఖాళీ మనిషినని చెప్పిన ఒక్క మాట పట్టుకుని ఈరోజు ఊరంతా నేను తన మనిషినని చెప్తున్నాడు. నా ఉద్యోగం పోగొట్టాడు. మార్వాడి దగ్గరికి వెళ్ళి నాన్న అల్లరి చేశాడు. ఇవన్నీ చేయమని నేను అడిగానా? పరువుగా బతుకుతున్న నన్ను బజార్కి ఇడ్చాడు. ఇది చూసారా, నా సూర్య ఇన్సూరెన్స్ డబ్బు. నేను ప్రేమించిన వాడు నాతో ఉండకపోవచ్చు, కానీ తన ప్రేమ నాతోనే ఉందనడానికి ఇదే నిదర్శనం. ఈ డబ్బుతో నేను ఐఏఎస్ చదువుకోగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోకుండా బాధ పెట్టే ఖాళీ లాంటి కొడుకుని కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే. ఇక మాట్లాడుకో. వాడి గురించి నీకేం తెలుసు? నువ్వు అనుకున్నట్టు ఆడదాని మనసు అర్థం చేసుకోలేనంత చెడ్డవాడు కాదు నా కొడుకు. ఇప్పటి వరకు నన్ను అందరూ ఖాళీ కన్నతల్లినని అనుకుంటున్నారు, కానీ నేను వాడి కన్నతల్లిని కాదు. జీవితంలో ఏ విధమైన ఆధారం లేక, అనాథగా బతకడం ఇష్టం లేక ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్య మీకేమొచ్చింది? నా కన్న బిడ్డలకి నేను సమస్య అయ్యాను బాబు. నాకు 3 కొడుకులు. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళని పెంచడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడు వాళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ భార్య బిడ్డలతో హాయిగా ఉన్నారు. కానీ కన్న తల్లి తిందా లేదా అన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయింది బాబు. బతికుండగానే కన్న తల్లికి ఇంత ముద్దు పెట్టలేని వాళ్ళు నేను చచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అనాథ శవల్లా బయటికి ఈడ్పించేస్తారని భయపడ్డాను. తెలిసిన వాళ్ళ మధ్యలో ఒక అనాథ శవల్లా వెళ్ళిపోయే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా గుట్టుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకయ్యా నన్ను కాపాడావు? కన్న బిడ్డలు మిమ్మల్ని చూడలేదని మీరు బాధపడుతున్నారు. నన్ను కన్న వాళ్ళనే నేను చూడలేదని నేను బాధపడుతున్నాను. మీరు నాకు అమ్మగా ఉండొచ్చుగా. పిల్లల్ని దత్తత తీసుకుని తల్లులుంటారు, కానీ తల్లుల్ని దత్తత తీసుకునే కొడుకులు ఎక్కడా ఉండరు. ఈ అమ్మని దత్తత తీసుకున్న కొడుకమ్మ కాళీ. అలాంటి బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకో, తప్పుగా అర్థం చేసుకోకు. ఏమా, మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, మీ ఇష్టం వచ్చినప్పుడు వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదనుకున్నావా? ఏ లేదంటే వెళ్ళి బిల్లాడని పట్టుకొస్తావా ఏంటి? ఏయ్, నువ్వు ఊరుకోవాయా బాబు. వచ్చినప్పటి నుంచి నీ గోల భరించలేకపోతున్నావు. ఉండమ్మా, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఏయ్ గోపాల్, అతను వదిలే రామ్మా, సంతకం పెట్టు. మీ అమ్మగారు చెప్పారు, అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను. నువ్వు కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ దెబ్బకోలు తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు. నువ్వు అనవసరంగా ఎక్కడి నుంచో టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి చదువుకోపో. హెడ్ వస్తా. మళ్ళీ రావద్దయ్యా బాబు, నువ్వు వస్తే మేము తట్టుకోలేము. అమ్మా, మీరు ఒకసారి సార్ని కలిసి ఓ మాట చెప్పాలండి. భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను, కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు. పోలీస్ స్టేషన్లో విడిపోయాం, మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే కలుస్తున్నాం. ఒక నెల 2 నెలలు కాదు, 6 నెలలు సస్పెండ్ అయ్యాను. నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? నువ్వు. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను. అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు నీ వల్ల కాదు. భయపడుతున్నావా? నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదలను. వెళ్ళు. హెడ్ సార్, ఆమె సీతాదేవి. ఆవిడ మీద ఒక కన్నేసి ఉంచు. ఆమె సీత అయితే తమ రాముడా సార్? నేను రావుణ్ణా?
రావణుడు. బాబాయ్ అబ్బాయి డ్రామా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? 10 తలకాయలు ఉండాల్సిన రావణుడికి 9 తలకాయలే ఉన్నాయి. కావాలంటే చూడు. తలకాలు ఉన్నాయి కదా అబ్బాయి. బాబాయ్ నువ్వు మందులో మాట్లాడుతున్నావు. కావాలంటే చూడు. క్వార్టర్ పందెం. వీడు క్వార్టర్కి బొక్కెట్టాలో ఉన్నాడు. ఏంటి బొక్క గిక్క అంటున్నావు? బొక్క కదా అబ్బాయి, లెక్కెట్టాను అంటున్నాను. అయితే పందెం కట్టు. లెక్కెట్టి ఎన్ని తలకాయలు ఉన్నాయో. వీడు వదిలేలా లేడు. వీడి దారిలో వెళ్ళిపోతేనే బెటర్. కరెక్ట్ గా 9 ఉన్నాయి అబ్బాయి. కేవలం క్వార్టర్ మందు కోసం 10 తలకాయలు 9 తలకాయలు అంటావా? వయసుని బట్టాన బిహేవ్ చేద్దాం. ఊస్తే ఊసాడు. క్వార్టర్ మిగిలింది. అబ్బాయి వచ్చి వెళ్ళరా. కొత్త మహిషిగా నిన్ను చెడ్డ అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని. ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలం. కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి. అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు. కానీ నువ్వు రాయకుండా ఉండలేవు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను. కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వదలను. భలే ఉందా కాడి? ఏడి కాడి? ఎవడ్రా నువ్వు? సిటీలో ఉన్న ఆంజనేయులందరినీ తీసుకొచ్చాం సార్. ఎందుకు సార్ మమ్మల్ని అందరిని పిలిచారు? రామాంజనేయుతో నాటకం వేయాలా? నేను బాగా చేస్తాను సార్. చేసి చూపెట్టమంటారా? నేను అడిగానా? పోనీ పద్యం పాడతా. రామా మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. సార్ కొట్టాలా? భలేవారు సార్. మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి బొక్కలో దోస్తారు సార్. చెప్పింది కొట్టు. ఎరా తప్పించుకుందామని చూస్తున్నావా? అస్సలు తగలకుండా సార్ నాటకాల్లో ఇలాగే కొడతారు సార్. వెనక నుంచి సౌండ్ ఇస్తారు సార్. ఇది పోలీస్ స్టేషన్. అవును సార్. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి. కొట్టు. కొట్రా. ఓరి దుష్టుడా, మూర్ఖుడా, రాజుకొని నా దెబ్బ. ఎందుకు తిడుతున్నావు? సార్ నేను బాగా ఎమోషన్ అయితే తిడితే కానీ కొట్టలేను సార్. సరే కానీ తిట్టు. ఓరి దుష్ట రావణ, సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకెంత ధైర్యం? ఏంటి సార్ మీరే కదా సార్ కొట్టపతి, మళ్ళీ ఎందుకు కొట్టారండి? ఇది కొట్టినందుకు కాదురా, తిట్టినందుకు.
మీరెవరు కొట్టలేదు. కొట్టలేదురా. కొట్టలేదా? ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాం. కొట్టారు, కానీ కొట్టింది మీరు కాదు. ఇదేంటి తిన్న దెబ్బలకు స్క్రూ గాని లూజ్ అయిందా? వాడిని వదలను, పట్టుకుంటాను. ఆడిని జన్మలో కనిపెట్టలేడు. ఎలా చెప్పగలవు? హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే. ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరికించా. లేదు సార్, ఇంకా రాలేదు. షాపింగ్ తీయలేదు సార్. సార్ ఇక్కడ కొత్తగా ఇంపోర్టెడ్ యాంప్లిఫైర్ అమ్మాయి షాప్ పెట్టారంటే ఎక్కడది? ఓకే బాయ్. అలా సీదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. రైట్ సైడ్ చూస్తే అక్కడే ఉంటుంది. తెరిచుంటారా? తెరిచారు. సరే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? చెప్పాను కదా నా వెంట పడద్దని. నీకు అర్థం కదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మారవా? అది కాదండి, నేను ఇక్కడ ఏంటి? నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తావు అంతే కదా? చూడు, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నన్ను ఆ భగవంతుడే కాపాడతాడు. ఒకవేళ నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఏంటన్నా ఎందుకలా అమ్మాయి అనవసరంగా తిరుగుతుంది? మనం కనిపిస్తే తిట్టకుండా ముద్ద పెట్టుకుంటుంది. పద మన పని చూసుకుందాం. నేను అరగంటలో వస్తాను రా. చెప్పానుగా సీతాదేవి ఇంటికి వెళ్తున్నానని. ఈ చుట్టుపక్కల ఏరియాలో గల్లీ గల్లీ వెతికి వీళ్ళందరినీ నేనే పట్టుకున్నాను సార్. వీళ్ళు కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. నేను బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇవన్నీ అరేంజ్ చేస్తారు. పాపం ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా అని నేను తెచ్చుకున్నాను. నీళ్లు తీసుకురా. నీ చేత్తో కనిపిస్తే కిక్కు బాగా ఎక్కుతుంది. పో. పో. ఇంత తొందరగా నువ్వు ఎవడ్రా నువ్వు? ఖాళీ. ఓ, ఈ ఏరియాలో రౌడీజం చేసేది నువ్వేనా? రౌడీజం నేను కాదు సార్ చేసేది. మీరు బయలుదేరండి. అంటే నేను రౌడీనా? అలా అనలేదు సార్, మీరు బయలుదేరండి. లేదు లేదు లేదు, చెప్పు చెప్పు చెప్పు. రౌడీ అనే కదా అన్నా? నేను అనింది అది కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. ఏంట్రా కాదు? చూసావుగా పోలీస్ దెబ్బ? బాగా అర్థమైందా? పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి. ఏంట్రా చూసావుగా ఖాళీ దెబ్బ? ఇంతకు ముందు అర్థం కాని విషయాలని బాగా అర్థమై ఉంటాయే. ఇంకోసారి ఇంటి వైపు చూసావో పగిలిపోద్ది. ఏంటి కాలి, స్వామివారి బ్రహ్మోత్సవానికి లైటింగ్ చేయడానికి తప్పితే ఎప్పుడు రావే. ఈ రోజేంటి కొత్తగా? ఏమి లేదు స్వామి, మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ రోజు కలెక్టర్ పరీక్ష రాయిపోతుంది. అందుకని అమ్మాయి పేరు మీద అర్చన చేద్దామని వచ్చా. ఓ బేషుగ్గా చేద్దాం. ఇదిగో స్వామి, 4 మంత్రాలు ఎక్కువ చదివి అమ్మాయి పాస్ అయ్యేటట్టు చూడండి. అలాగే.
ఎవరండి? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు, రండి. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. సార్ వదిలేయండి సార్. మేడం 10 మినిట్స్ మేడం. ఇన్స్పెక్టర్ గారికి ఇలా కనిపించి అలా వెళ్ళిపోండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పటికే బాగా లేట్ అయింది. మర్యాదగా చెప్తే వినరా మీరు? ప్లీజ్ మీకు దండం పెడతాను. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏంటమ్మా ఇంత లేటు? 5 మినిట్స్ ముందు ఉండాలి కదా. సారీ సార్. సరే సరే వెళ్ళి కూర్చో. ఏంట్రా ఇదంతా? జరగరానిది ఏదన్నా జరుగుంటే? అవునరా, నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీ ప్రాణం కంటే అమ్మాయి ఎక్కువ నీకు. అదే నేను చెప్పేది. ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా? వదిలే బాబాయ్, ఇది మనకేనా కొత్త? దేనికోసమో గొడవలు పడ్డాం. ఇది అమ్మాయి చదువు విషయం, పెద్ద నొప్పి లేదులే. అది సరేరా, ఆ అమ్మాయి ఏ రోజైనా నేను అర్థం చేసుకుందా? మేము ఎంత చెప్పినా వినకుండా
ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారు అమ్మేసి ఎల్ఐసి డబ్బులను పంపించాం. ఆ విషయం కూడా అమ్మాయికి తెలవకుండా చేసావు. ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ పోయావనుకో, ఆఖరికి నువ్వెవరో కూడా తెలవదనుకో. తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్. తిరుపతి ఉండిలో ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు. ఆ డబ్బు వేసేది దొంగో దొరో లేక నా అలాంటి మొండోడో ఎవడికి తెలుసు. అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా? అంతమంది భక్తులు నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుకు హెల్ప్ చేస్తే తప్పేంటి బాబాయ్? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయి బాగుండాలి. తన కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు ఎగ్జామ్ బాగా రాశారా? ఇదేం లేదండి, వాళ్ళతో గొడవ పడ్డాను కదా, వాళ్ళ ఎవడో కత్తితో పొడిచాడు, పేగి దిగింది. ఇప్పుడు పర్లేదండి, డాక్టర్ కనెక్షన్ ఇచ్చేశారు. మజిల్ పవర్ చూపిస్తాడా? పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. కాళీ సౌండ్ సర్వీస్ అని పేరు పెట్టి గంజాయి సర్వీస్ చేస్తున్నావా? ఏయ్, గంజాయి ఎక్కడ పెట్టాడో వెతకండ్రా. ఏంట్రా చూస్తున్నావు? 100కి 200కి మైకిల్ అద్దెకించుకొని బతికే నీకే అంత పొగరుంటే కాకి బట్టలేసుకున్న నాకెంత పొగరుండాలరా? సార్ ఇక్కడ ఉంది సార్. గంజాయి కేస్ బెయిలే ఉండదు, బతుకంతా చిప్పకూడే. ఎవడొచ్చి దాన్ని కాపాడుతాడో చూస్తా. గంజా ఉంది అంటే గింజుకుంటూ వచ్చి పుసక్కని చేయి తీసుకెళ్ళి ఆ గ్రీస్లో పెట్టావు. అది తీసి నీ ముఖానికి రాసుకో, బాగుంటుంది. కాకి బట్టలు వేసుకొని 100-200 మామూలు వసూలు చేసే నీకే అంత తెలివి ఉంటే కష్టపడి సంపాదించే నాకెంత తెలివి ఉండాలిరా? నువ్విక్కడ నాటిన గంజా నీ ఇంట్లో మొలిచింది. సౌండ్ తగ్గించా చూడు. ఏంటయ్యేది? గంజాయి వ్యాపారం చేయడానికి కాకి యూనిఫామ్ దొరికిందా? మీ ఇంట్లో గంజాయి స్వయంగా నేనే పట్టుకున్నాను. పద జేబుకు. గంజా కేసు బెయిల్ కూడా దొరకదు, బతుకంతా చెప్పకూడే. పాపా థ్యాంక్ యూ సార్. నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైంలో వాళ్ళలో ఆ టాలెంట్ని గుర్తించడానికి, కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు. కానీ నీకు అలా కాదు, ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బెస్ట్ ఆఫ్ లక్. ఖాళీని అడిగానని చెప్పమ్మా. ఏంటమ్మా ఖాళీ కోసం చూస్తున్నావా? పొద్దున్నుంచి టపాసులు స్వీట్స్ అని ఏరియా అంతా ఒకటే హడావుడి చేసేస్తున్నాడు. నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట. ఇప్పుడు గుళ్ళో ఉండుంటాడు. అమ్మా జ్యోతి, బాగున్నావమ్మా? మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నావమ్మా. నేను కూడా.
మీకు సంతోషమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. కాళీ మాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా. ఇప్పుడు మేమిద్దరం వీడింటి నుంచే వస్తున్నాం. అవునమ్మా, ఎప్పుడు కాళీకి మా గురించి నువ్వు చెప్పావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకే కష్టం రాకుండా అతనే చూసుకుంటున్నాడు. కొడుకు పోయి కొరుగు పెట్టే దిక్కు లేని మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గర పంపించాడమ్మా. కడుపును పుట్టకపోయినా కాళీని మా సొంత బిడ్డ అనుకుంటున్నాం. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ స్నేహితుడుగా ఇంత కష్టపడ్డవాడు నీకు భర్తగా వస్తే నువ్వు చాలా సుఖపడతావమ్మా. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు. ఏమ్మా, ఇష్టమని చెప్పమ్మా. నీకిష్టమేనని చెప్పమ్మా. ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? సరే అని చెప్పమ్మా. వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వదిన గారు, మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే. ఏంటి మనం అనేది? అవునరా, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును బాబు, ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడొస్తున్నాం. తను పెళ్లికి ఒప్పుకుంది. ఎంత సిగ్గొచ్చిందిరా బాబు. కంగ్రాచులేషన్స్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకొని 100 ఏళ్లు కాపురం చేయాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ తీరలేదు. పర్వాలేదు, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా, ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తాననుకున్నావా? నా క్యారెక్టరే వేరు. కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను. నాకు తగినవాడు ఎవడో దొరుకుతాడు. మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళామే ఎక్కువ అనుకున్నాను. గ్రేట్, కలెక్టర్ నీకు భారీగా దొరికింది. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. నమస్కారం. చూడండమ్మా, వచ్చిన వాళ్ళందరికీ పన్నీరు మీరు రావడం చాలా వాచిపోద్ది. రై అన్న, ఎంతసేపు రిపేర్ చేసేది? ఒక్క లైట్ కూడా సరిగ్గా వెళ్ళగట్టాలా? ఇక మన సర్వీస్కే చెట్ట పెడితే తెచ్చేటట్టున్నావు. రండి రండి, మీరు మా పెళ్లికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా? ఏంటి ఏంటయ్యా ఇది? ఊరు వాళ్ళందరి పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు. నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు. ముందు తొందరగా రెడీ వెళ్ళు. ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను. నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయిని కాదు, కలెక్టర్ని. ముందు ఆ కటింగ్ తీసేద్దాం. లేదన్నా, నీ గురించి నీకు తెలీదు. నువ్వు చాలా గ్రేట్. నేను పోటీ సినిమాలో మహేష్ బాబునా ఏంటి? అన్నా ఆగు, వాడు చూసావా మన ఏరియాకి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. నువ్వు ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చో. వదిలేరా. నువ్వెవరు? కాలికి లెఫ్ట్, రైట్, టాప్, బాటం. తప్పదా? తప్పదు. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? చదవడం రాదు కదరా. చూడు. అది సార్. కాలా ఒకటి నాకు కూడా టీ. హార్లిక్స్ స్ట్రాంగ్ అన్నకి. నాకు హార్లిక్సా? ఇప్పుడు అడిగేస్తాను చూడరా. చెప్పా ఈ క్యాన్సిల్. నా మానలో నేను పోతుంటే లెఫ్ట్ అన్నాడు, రైట్ అన్నాడు. లెఫ్ట్ పోయింది, రైట్ పోయింది, అబ్బా బాటము పోయింది. నువ్వు టీ కొట్టేవారా? సూపర్.
ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? బాలేదా? అదిరిపోయిందిరా, నీకు నా దిష్టి తగిలేట్టుంది. ఊరుకో బాబాయ్, కాలికి దిష్టి కలుగుడదనే కదా కాలి ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు. కానీ ఏదో తక్కువైన కనిపిస్తుంది బాబాయ్. ఏంటది? ఏంటది? కొద్దిగా అటు తిరుగు, ఇటు ఇటు ఇటు. బానే ఉంది కదరా? లేదు లేదు లేదు, పెన్నులో అంటుంటే బాగుంటుంది. ఈ టెస్ట్ ఇప్పుడు సూపరు, అదిరింది. ఈ గెటప్ లో జ్యోతి నిన్ను చూసిందంటే కలెక్టర్ కరెక్ట్ మొగుడు వచ్చాడని మురిసిపోతా. అరే ఒరే మదన్, ఇక్కడున్నారా? మీకోసం మండపం అంతా వెతుకుతున్నాను. అవతల బోల్డెన్ పనులున్నాయి, రండి. కోట్ నలిగిపోయింది. చాలా చోట్ల పెట్టానండి. ముహూర్తానికి టైం అవుతోంది. మేళతాళాలతో వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కూతురు తీసుకురావాలి, కార్ రెడీ చేయండి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురావాలి. పదండి. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తాళి కట్టాల్సిన చేత్తో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటైనా. చూసే వాళ్ళందరికీ ఇది మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు, కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. కలెక్టర్ని పెళ్ళాడుతున్నావు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు సూటుబూటు తగిలించారు. నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు. అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను. కోరుకున్నట్టు నేను ఐఏఎస్ అయ్యాను. నీ కోరిక నెరవేరడానికి కారణం కాళీ. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమీ చెప్పలేకపోయాను. అతన్ని నేను చాలాసార్లు అవమానించాను. అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన అతని గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేనేంటో తెలుసుకోలేకపోయాను. ఈ జన్మకి నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. అందరూ బలవంత పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటే వద్దండి. ప్రేమించడం వేరు, రుణం తీర్చుకోవటం వేరు. ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేను. అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది. అదేంటి పెళ్లి కొడుకు గడపలో ఉండవలసిన మన ఖాళీ మఫ్టీలో ఉన్నాడు? పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు. అవన్నీ మేము చూసుకుంటామని నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళు కాళీ. వెళ్ళమ్మా. వెళ్ళాల్సిందేం కాదు, మీరే. అదేంటి అక్కడ ఖాళీ అని కదా ఉండాలి, సూర్యాను ఉందని తప్పు రాశారా? తప్పు చేశారు. సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరుండాలని కోరుకున్నారే కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు. ఏంట్రా నువ్వు అంటున్నది? ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పెళ్లి చేసుకోమని అడిగారే కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టమా అని అడిగారా? ఏంటి బాబు, ఎప్పుడో మా సూర్య ఇష్టపడి రాసుకున్న బోర్డు అది. ఇప్పుడు దానికంత విలువ ఇస్తామేమిటి? ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా? ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా? అది ఎలాగో ఇది అంతే. నీకు మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది. కొడుగ్గా అనుకోవటానికి అతను నచ్చితే చాలు, కారణాలేవి అవసరం లేదు. కానీ భర్తగా అనుకోవటానికి కారణాలు ఉన్నా లేకపోయినా
ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒరే, ఆ అమ్మాయి నువ్వు ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నువ్వు ఎంత సంతోషించావో కూడా మా అందరికీ తెలుసు. ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా? నిజమే, ఆశ అనేది మనసుకు సంబంధించింది, జీవితం అనేది మనిషికి సంబంధించింది. సీరియల్ బల్బులు అతికిచ్చేవాడు స్టేజ్ని డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే కానీ ఆ స్టేజ్ మీదకి కూర్చోవాలనుకోవటం తప్పు బాబాయ్. చూడ్రా, నిన్ను నా కడుపును మోసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నిన్ను నా గుండెల్లోనే పెంచుకున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. సరేనమ్మా, నీ మాట ప్రకారం తాళి కడతాను. పదమ్మా. ఒక్క నిమిషమ్మా. ఇంకా ఏంట్రా? ఆ బోర్డు మీద సూర్య అనే పేరు కొట్టేసి కాళీ అని నా పేరు రాయమని చెప్పండి, అప్పుడు నేను తాళి కడతాను. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రం ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. ఏంటమ్మా ఇది? నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంది. చెప్పమ్మా. వద్దమ్మా, ఇంకా తన బలవంత పెట్టద్దు. కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేయమంటేనే తట్టుకోలేకపోయింది. మనసులో ఉన్న సూర్యని ఎలా తుడి చేయగలదు? ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందమ్మా. కాళీ, గుడ్ మార్నింగ్. మీరా? ఆఫీస్కి వెళ్తే నీకు చెప్పేద్దామని వచ్చాను. బాయ్ బాయ్. సరే. రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తే బాగుంటుందనుకున్న అతను ఇప్పుడు రోజు ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు. అలా అతన్ని ఓ తెమ్మెరలా వచ్చి తాకిపోయే ఆమె ఏదో ఒక రోజు అతని జీవితంలో శాశ్వతంగా వసంతాలు నింపాలని ఆశిద్దాం.